నమస్తే. రీసెంట్ గా ఎన్కౌంటర్ జరిగినటువంటి విషయం అందరికీ తెలిసిందే. సో కేశవరావు టీంలో లలిత అనే ఒక మావోయిస్ట్ కూడా పనిచేయడం జరిగింది. ఇదే ఎన్కౌంటర్ ఆమె కూడా చనిపోవడం జరిగింది. సో ఇంతకు ముందు లలిత ఉద్యమంలో కూడా పనిచేయడం జరిగింది. ఏదైతే కుల నిర్మూలన పోరాట సమితి అనే ఒక ఉద్యమ ఆ సంస్థలో పనిచేయడం జరిగింది. దీనిపై మాట్లాడదాం. అదే సమితిలో పనిచేసినటువంటి కుల నిర్మూలన పోరాట సమితి యొక్క ప్రధాన కార్యదర్శి అభినవ్ బూర మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. లలిత మీతో కలిసి చాలా రోజుల పాటు ఇదే ఉద్యమం అంటే కుల నిర్మూలన ఉద్యమంలో కావచ్చు పనిచేయడం జరిగింది. సో ఈ ఈ ఈ ఉద్యమం నుంచి మావోయిస్ట్ ఉద్యమంలోకి పోవడానికి కారణం ఏమంటారు? నిజానికి కుల నిర్మూలన పోరాట సమితిలో పనిచేసినటువంటి కార్యకర్తలందరూ కూడా ఈ దేశంలో కులం ఉన్నది, కుల పీడన ఉన్నది, కుల వివక్ష ఉన్నది. ఆ కులానికి చెందినటువంటి దళితుల మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి, హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి. దళిత మహిళల మీద అయితే లైంగిక వేధింపులు, హత్యలు అత్యాచారాలు చేయటం అనేటటువంటిది ఒక పరంపరగా జరుగుతుంది. అది కారంచేలో చూసినా, చుండూరులో చూసినా, ఇప్పటికీ జరుగుతున్నటువంటి లక్ష్మీపేట కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడుల పరంపర చూస్తే దాదాపు కుల వివక్షకు బలైనటువంటి వాళ్ళు, కుల పీడనకు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు, ఈ కులం పోవాలి, కులం నిర్మూలించబడాలి అని కోరుకునేటటువంటి వాళ్ళందరూ కూడా ఇలా స్వయం అనుభవంలోంచి కుల నిర్మూలన పోరాట సమితిలోకి వస్తారు. అట్లా ఒక దళిత సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి ఒక దళిత మహిళా అస్తిత్వం కలిగినటువంటి లలిత కూడా కుల నిర్మూలన పోరాట సమితి కార్యక్రమాలు చూసి, తన విద్యార్థి దశ నుంచే ఆ కార్యక్రమాలను చూసి తనకి మాకు సమితికి సంబంధించినటువంటి నాయకులతోనే పరిచయం ఉండడం, వాళ్ళ బంధువుల్లోనే అట్లా మా కార్యకర్తలు కూడా ఉండడం వల్ల వాటిని చూసి ఆమె ఇన్స్పైర్ అయ్యి వచ్చింది. ఎందుకంటే దళిత మహిళగా, దళిత స్త్రీగా ఆమె అనేక కుల వివక్షను ఎదుర్కొన్నది కనుక ఈ కులం పోవాలి అనేటటువంటి దాని పట్ల బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి ఆత్మగౌరవ ప్రతిఘటన పోరాటాల పట్ల స్ఫూర్తితోని కుల నిర్మూలన పోరాట సమితిలోకి వచ్చింది. వచ్చిన తర్వాత దాదాపు 2000 సంవత్సరం నుంచి 2005-2006 దాకా ఆమె కుల నిర్మూలన పోరాట సమితి హైదరాబాద్ జంట నగరాల కమిటీలో జిల్లా కమిటీ సభ్యురాలుగా పనిచేసింది. ఆమె చదువు కూడా బిఎస్సి నర్సింగ్ చేసింది ఆమె. అంటే ఏ పేద వర్గాలైతే, ఏ దళిత, ఆదివాసీ, గిరిజన ప్రజలైతే కనీసమైనటువంటి వైద్యం అందనటువంటి వర్గాలకి సేవలు చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో దాంట్లో చేరింది. అలా చేరిన తర్వాత తన చదువు పూర్తయిన తర్వాత సంఘంలో పనిచేస్తూ నర్సింగ్ చేసేటప్పుడే మీ సంఘంలో ఉంది. మా సంఘంలో ఉంటూ చదువుకుంది. చదువుకున్నప్పుడు తన ఉపాధి కోసం ఇంట్లో ఆమె మొదటి సంతానం అన్నమాట. ఆమె తర్వాత 4 తమ్ముళ్ళు ఉన్నారు. ఇంటికి పెద్ద బిడ్డ, మొట్టమొదటి తరం, చదువుకులోకి వచ్చినటువంటి మొట్టమొదటి తరము. తర్వాత తమ్ముళ్లకు సహాయం చేస్తూ తను బాగా కుటుంబాన్ని పోషించుకోవాలని ఉపాధి కోసం ఉద్యోగం కూడా చేసింది. తన తల్లిదండ్రులు వలస కూలీలు, బొంబాయికి వలస పోయినారు, కర్ణాటక వలస పోతుంటారు, తాపి మేస్త్రులు, ఏ పని దొరికితే ఆ పని కోసం, ఉపాధి కోసం కరువుకు పేరుగంజినటువంటి కర్నూలు జిల్లా నుంచి వచ్చింది కనుక అక్కడ వాళ్ళు కరువు ప్రాంతం చేసేటటువంటి వాళ్ళు. అలా చదువులోకి వచ్చిన కర్నూలు నుండే పనిచేసేదా హైదరాబాద్ లో? లేదు, హైదరాబాద్ లో చదువు కోసం వచ్చి హైదరాబాద్ లో మనతోని పరిచయమై సంఘంలో పనిచేసింది. అక్కడ హైదరాబాద్ వాళ్ళ ప్రాంతం చెందినటువంటి ఒక కార్యకర్తలు కూడా ఇక్కడ ఉన్నారు. ఉపాధి కోసం హైదరాబాద్ కు వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఈ కుల వివక్షకు వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా, న్యాయం అన్యాయాలని మాట్లాడేటటువంటి ప్రగతిశీల భావజాలాలు కలిగినటువంటి వాళ్ళు, విద్యార్థులు కావచ్చు, దినసరి కూలీలు కావచ్చు, ఎవరైనా సరే హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజా సంఘ పోరాటాల్లో భాగమవుతారు. హైదరాబాద్ లో పనిచేస్తున్నటువంటి ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకులందరూ హైదరాబాద్ వాళ్ళు ఏం కాదు. ఎక్కువ శాతం అంటే ఆ భావజాలను అంగీకరించినటువంటి వాళ్ళు, ఉద్యోగరీత్యానో ఉపాధి కోసం వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా విద్యార్థులు ఉన్నటువంటి దాంట్లో భాగమై నడుపుతున్నారు. అట్లా లలిత అందులోకి భాగమైంది. ఆ భాగమవుతున్న దశలో తను కొన్ని సందర్భాలు, తను పనిచేసినటువంటి ఆ 2000 నుంచి 2005-2006 సందర్భంలో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి సంఘటనలు, అది హైదరాబాద్ కేంద్రంగా జరిగినట్టు సంఘటన చాలా కీలకమైనటువంటివి. తను ఏ ప్రైవేట్ హాస్పిటల్స్ లో అయితే పనిచేసారో, తనలాగే పేద కులాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఆదివాసీ సమాజం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, లంబాడి తండాల నుంచి వచ్చినటువంటి అమ్మాయిలందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ లో నర్సులుగా పనిచేసినటువంటి వాళ్ళు. అలా పనిచేస్తున్న క్రమంలో రాత్రిపూట కొందరు షెల్టర్స్ కూడా అక్కడే ఇస్తారు, హాస్టల్స్ ఉంటాయి. అర్ధరాత్రి పూట ఈ హాస్టల్లో ఉన్న యాజమాన్యం కానీ వాళ్ళకు అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళంతా అర్ధరాత్రి పూట తలుపులు కొట్టి ఆ పిల్లల్ని లైంగికంగా వేధించేటటువంటి వాళ్ళు.
తను ఆ రాత్రి ప్రతిఘటించలేని పరిస్థితి, ప్రతిఘటించి ప్రశ్నించే ఉపాధి నిలుపుకోలేనటువంటి ఒక అసహాయ స్థితిలో చాలా మంది ఆడపిల్లలు లైంగిక వేధింపులకు బలైనారు. అట్లాంటి సంఘటనలు మాతో చాలా సార్లు చర్చించింది, వాటికి వ్యతిరేకంగా పోరాటాలు చేయని మాట్లాడి కొన్ని సందర్భాల్లో మేము వెళ్ళి యాజమాన్యాన్ని కూడా ఫిర్యాదు చేసి అట్లాంటి వాళ్ళు చర్యలు తీసుకొని చెప్పాం. అంటే ఉపాధి కోసము నగరాలకు వచ్చినటువంటి మహిళల మీద ఎట్లాంటి లైంగిక వేధింపు జరుగుతుందో తను స్వయంగా చూసింది. అలాగే హైదరాబాద్ లోనే రంగారెడ్డి జిల్లా హయతనగర్ మండలం లోపల యాదమ్మ అనే ఒక దళిత మహిళ తన బర్రెకి గడ్డి కోయడానికి వెళ్ళింది. ప్రభుత్వ స్థలంలో గడ్డి కోసుకుంటే తన పక్కనే ఉన్నటువంటి ఒక భూస్వామి నా పొలంలో గడ్డి కోస్తావా నువ్వు అని చెప్పి ఆమెను విపరీతంగా అంటిగా చెప్పరాని చోట కొట్టరాని చోట కొడితే ఒళ్ళంతా గాయాలతో కందిపోయింది. అంటే పని చేసి స్వయంగా తన భార్యను తన ఊపై తను పోషించబోతున్నట్టు ఒక ఆత్మగౌరవతో పోతున్న ఒక దళిత మహిళ మీద ఒక భూస్వామి అకారణంగా ఎట్లా దాడి చేస్తాడు? తన భూమి కాదు, ప్రభుత్వ భూమి, తన అనుకున్నట్టు భూమిలో. అంటే ఆమె కోసము పోరాటం చేయడానికి పోయినప్పుడు అడ్డుకునేటువంటి శక్తులు ఎక్కువ. బలిసిన భూస్వామి ధనవంతుడు కనుక రాజకీయ పలుకుబడి కులము యొక్క ఆధిపత్యం ఉన్నటువంటి వాడిని ప్రతిఘటించి పోరాటం చేయడం పెద్ద పోరాటం చేయాల్సి వచ్చింది. అందులో కూడా లలిత భాగమైంది. సో ఇట్లా ఎంతో అభివృద్ధి చెందినటువంటి హైటెక్ సిటీగా మనం చెప్పుకుంటున్నటువంటి హైదరాబాద్ లో కూడా ఇలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. వాటి చాలా దగ్గరగా చూసింది. ఏ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అయితే గొంతెత్తి పాడిందో బెల్లిలేత 17 ముక్కలై చంపబడ్డటువంటి సంఘటన కూడా లలిత చూసింది. ఎవరైతే పౌర హక్కుల కోసం కొట్లాడుతూ నయీం యొక్క కత్తులకు బలైండో పురుషోత్తమను చూసింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన తన చదువు కూడా ఎక్కువ మహబూబ్నగర్ ప్రాంతంలో జరిగింది కనుక. సో ఈ హైదరాబాద్ చుట్టూ ఉన్నట్టు రంగారెడ్డి జిల్లాలో ఈ దళితుల పైన దాడులు అనేటువంటి చాలా క్రూరంగా ఉండేవి. ఈ బాచ్పల్లి గ్రామం లోపల ఒక దళిత యువకుని డిజిటల్ దొంగతనం చేసినాడని చెప్పేసి కట్టేసి కొట్టి పశువులాగా జాతీయ జెండాకు తలకిందులుగా కట్టి అతనికి ముడ్లో సలాకలతో గుచ్చి కారప్పొడి చల్లారు. అంటే ఒక మనుషులు కులం తక్కువ వాళ్ళైనంత మాత్రాన సమాజం నుంచి వెలివేస్తూ అన్ని హక్కులు నిరాకరిస్తూ చిన్న చిన్న నేరాలు మోపుతూ అత్యంత క్రూరమైనటువంటి హింసను వాళ్ళ మీద ప్రయోగిస్తున్నటువంటి అన్నిటినీ మొదటి దశలో అంటే ఒక 20 ఏళ్ళు దాటుతున్నటువంటి దశలో ఈ సమాజాన్ని అర్థం చేసుకుంటున్న దశలోనే ఈ సమాజంలో కులము, పీడన, దోపిడీ ఇంత క్రూరంగా ఉంది ఏమిటి, ఇట్లా దాడి చేసినటువంటి వారిని శిక్షించడం కోసము, బాధితులకు రక్షణ కల్పించడం కోసం ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ నుంచి కానీ, అధికార యంత్రాంగం నుంచి కానీ, ప్రభుత్వాల నుంచి చాలా నిర్లక్ష్యం ఎదురైంది. అంటే దళితుల యొక్క స్థితి ఇంత దారుణంగా ఉంటే దళిత స్త్రీల పరిస్థితి మరీ ఇంత దారుణంగా ఉంది కదా. చదువుకుంటే ఇట్లాంటి ఒక దాడులన్నింటినీ దౌర్జన్యాన్ని కళ్ళారా చూసింది. ఆ చూస్తున్న క్రమంలోనే 2000 నుంచి 2004, 2000 మధ్యలో జరిగినటువంటి ఆ పీరియడ్ అంతా చాలా పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు ఇక్కడ జరిగినటువంటి సందర్భం. కులపరమైన దాడులు కానీ, మతపరమైన దాడులు, తెలంగాణ రాష్ట్రం కోసం జరుగుతున్న దాడులు కానీ, విద్యార్థి ఉద్యమాలు కానీ, అది ఒక రెఫరెన్స్ లా. ఇప్పుడు ఎవరైతే తెలంగాణ చరిత్రను, ఉద్యమ చరిత్రను చదువుకోవాలనుకుంటారో ఆ కాలం చాలా రెఫరెన్స్ గా పనిచేస్తుంటది అది. కాబట్టి అట్లాంటి టైం లోపల ఆమె ఉన్నది. బహుశా తన అంటే అదే టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ లో మావోయిస్ట్ పార్టీతో చర్చలు కూడా జరిగాయి. ఆ చర్చల సందర్భంగా మావోయిస్ట్ పార్టీ దగ్గరికి అన్ని వర్గాల ప్రజలు, ముస్లింస్ ని టెర్రరిస్టుల పేరు మీద చంపుతున్న విధానం కానీ, క్రిస్టియన్స్ ని మతం మార్పిడి చేస్తున్నారని చెప్పి చర్చిలు కాల్చి అత్యాచారాలు చేసి సజీవంగా దహనం చేస్తున్నటువంటి ఘటనలు కానీ, ఉత్తర భారతదేశంలో హర్యానా లోపల జజ్జర్ అయిన చోట ఆవు చర్మం ఒలిచారు అని ఒకే ఒక చిన్న కారణం చేత వాళ్ళు ఆవు చర్మం ఒలవలేదు. ఒలిచిన ఆవు చర్మాన్ని వ్యాపారం కోసం ట్రాక్టర్ లారీలో తీసుకెళ్తున్నారు. ఒక దసరా రోజు వాళ్ళని ఆపి కొట్టి మీరు ఆవు చర్మం ఒలిచారని ఎలిగేషన్ వేసి జైల్లో పెట్టారు, పోలీస్ స్టేషన్ లో పెట్టి ఇక్కడ ఇద్దరు ఇతర వాళ్ళు మన అమ్మ ఆవు పాలిటిక్స్ ఇప్పుడు లేవు, అప్పుడు బలంగా అక్కడ ఉండి ఇక్కడ మనకు బలంగా ఉన్నాయి. వీళ్ళు ఆవుని చంపారు అని ఒక నేరాన్ని మోపి ఒక మొత్తం 100,000 మందిని పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి వాళ్ళని బయటకు తీసుకొచ్చి కొట్టి చంపేశారు. ఆ క్రమం ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రంలో కూడా కనిపిస్తుంది. ఇది 2002-2001లోనే దానికి వ్యతిరేకంగా జరిగినటువంటి దాడుల కార్యక్రమంలో లలిత పాల్గొన్నారు. అంటే ఇక్కడ మతం పేరు మా సంఘం తరపున ఇక్కడ కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంతీయ ఆధిపత్యం పేరు మీద, మత మైనారిటీల మీద, అన్ని వర్గాల బాధిత వర్గాల మీద దాడులు, పీడన, హింస ఎంత క్రూరంగా జరుగుతుందో తను చూసింది. అలాగే రాజశేఖర రెడ్డి
చర్చల చేసినటువంటి సందర్భంగా మావోయిస్ట్ పార్టీ అన్ని బాధిత వర్గాలు వెళ్ళి వాళ్ళకు వినతులు ఇచ్చారు. మీరు ఏ చర్చలు చేస్తారేందో తెలియదు కానీ మాకు అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం వాటిని పట్టించుకోవటం లేదు, మీరు చెప్తే వినటం లేదు, కాబట్టి మీరు చర్చలు చేస్తున్నారు కనుక మీ చర్చల్లో మా సమస్యలను కూడా భాగం చేసి చర్చించి ప్రభుత్వం నుంచి మాకు ఒక పరిష్కారాన్ని తీసుకురండి అనేటటువంటిది కూడా జరిగింది. బహుశా అలాంటి క్రమంలో ఏమన్నా తనకి ఏమన్నా అభిప్రాయం పడిందా, స్ఫూర్తి పొందా తెలియదు కానీ మాకు క్రమంగా కార్యక్రమాలకు దూరం అవుతూ వచ్చింది. ఏంటమ్మా లేట్ అవుతున్నావు ఏదంటే ఆఫీసులో హాస్పిటల్లో పని అని, ఇంటి దగ్గర అమ్మ గురించి కానీ తమ్ముళ్ళ గురించి కానీ ఇట్లాంటి కొన్ని కారణాలు చెప్తూ పోయేది. అలా సడన్ గా ఇంకా దూరం అయిపోయింది. అంటే ఏ టైంలో ఈ ఇయర్ లో 2005-2006 మధ్యలో వెళ్ళిపోయింది. 2005-2006 మధ్యలో వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది ఏంది అనేటట్టు మనకు అర్థం కాలేదు. ఎవరినైనా కూడా మీకు తెలియలేదు, ఎవరిని నోట్ చేయలేదు. సహజంగానే ఏమనుకుంటారు, ఆడపిల్ల ఎదిగిన పిల్ల కనబడలేదు అంటే వాళ్ళ ఇష్టమైన అబ్బాయిని పెళ్లి చేసుకుంది అనేటటువంటి ప్రచారం కూడా కొంత జరిగింది. కానీ ఎవరు కూడా రూఢిగా ఖచ్చితంగా తను ఇలా విప్లవ ఉద్యమంలోకి వెళ్ళింది అనేటటువంటిది రాలేదు. అయితే 2005-2006 టైంలో ఎప్పుడో డేట్ గుర్తులేదు కానీ అప్పటి మావోయిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవ్ ఎన్కౌంటర్ జరిగింది. మాధవ్ ఎన్కౌంటర్ జరిగినప్పుడు రజిత, సంగీత అని ఇంకొంతమంది అమ్మాయిలు కూడా ఎవరైతే ప్రజా సంఘాల్లో పనిచేస్తూ హైదరాబాద్ కేంద్రంగా పనిచేసినారో వాళ్ళు అందులో ఎన్కౌంటర్ లో చనిపోయినారు. వాళ్ళ శవాలు ఇక్కడికి వచ్చినాయి. అప్పుడు చర్చ జరిగింది. బహుశా వీళ్ళంతా ఆ కాలంలో విప్లవోద్యమకి వెళ్ళినట్టు చనిపోయిన వాళ్ళంతా కూడా లలితతో ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు తను పెట్టుకున్న సంగీత అనే పేరు కూడా తన రూమ్మేట్ది, ఈ సంగీత అనే అమ్మాయి. ఆమె అప్పుడు అమర్రాలైంది అక్కడ. బహుశా వాళ్ళతో పాటు తను కూడా వెళ్ళింది అనే విషయాన్ని కొంతమంది బయట పెట్టారనమాట. అప్పుడు ఎట్లా జరిగిందంటే నల్లమల అడవిలో జరిగిన ఎన్కౌంటర్ లో చనిపోయినటువంటి ఆ మృతదేహాలని కిందికి తీసుకురావడానికి 5-6 రోజులు పట్టింది. సేమ్ ఇదే దశలో ఎక్కువ రోజులు లేట్ చేసి శవాలని కిందికి ఇచ్చారు. భారీ వర్షాలు కురవడం వల్ల శవాలన్నీ తడిసిపోయి ఉబ్బిపోయి చర్మము లేచిపోయి ఎవరెవరో గుర్తుపట్టలేని స్థితిలో అంతలా ఉబ్బిపోయి దుర్వాసన, అందులో లుకులుకు పురుగులు పారేటటువంటి స్థితిలో ఆ శవాలను ఇచ్చారు. చనిపోయింది ఎవరు ఏమిటని తెలియని స్థితి. పోలీసులే వాళ్ళు చనిపోయిన వెంటనే వీళ్ళు ఫలానా 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 అనే పేర్లు కొన్ని రాసి కొన్ని ఫోటోలు పంపించారు. గుర్తుపట్టే మొహాలు దేహాలన్నీ ఛిద్రమైపోవడం, రక్తాలు గారటము, తలలు పగిలిపోవడం, నోట్లో ఎవ్వరు ఏమిటి అని స్పష్టంగా మనం గుర్తించలేని స్థితిలో శవాల మీద హింస జరుగుతుంటది. అది ఎన్కౌంటర్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఎవరైనా గుర్తుపట్టలేకపోయినాం. గుర్తుపట్టలేని శవాలు చాలా అప్పుడు మిగిలిపోయినాయి. అప్పుడు కూడా ఈమె పేరు ప్రస్తావనలోకి వచ్చినప్పుడు ఓహో ఈమె విప్లవోద్యమంలో ఉన్నట్టుంది అనేటటువంటి దాంతోనే ఉన్నాం. కానీ కన్ఫామ్ గా కుటుంబానికి గాని మాకు గాని ఇంకెవ్వరు కూడా ముందే అనేటటువంటి కమ్యూనికేషన్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మాకు రాలేదు. దాంతో మేము ఆమె ఎక్కడో తన నచ్చిన చోట ఉన్నది అన్నట్టుగానే మేము అనుకొని మా కార్యాచరణలో మేము ఉన్నాం. ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఈ సంగీత అనేటటువంటి పేరుతో వచ్చిండ్రు. ప్రజలందరూ చూసినట్టే ఎన్కౌంటర్ మృతుల యొక్క వార్తలు, వాళ్ళ ఫోటోలు అవి మేము చూస్తున్న క్రమంలో ఈ సంగీత అనేట ఆమె బహుశా లలిత కావచ్చు అనేటటువంటి ఒక మీరు అమ్మేం కాదు, వేరే వాళ్ళు. మేము మామూలుగా ఫోటోలు చూస్తున్నాము, అందులోకి వెళ్ళిందని ఒక వార్త గతంలో చర్చలో ఉంది కాబట్టి బహుశా కావచ్చు అని అనుకున్నాం. తన ముఖము కొంత సగం తలంతా 20 సంవత్సరాలు అవుతుంది గుర్తు. అందుకని ముక్కు ఒకటికి వచ్చి అట్లా అనిపించినా అవునో కాదు అని అనుమానమే ఉంది. ఎందుకంటే మనకు కన్ఫర్మ్ గా తెలియదు కదా ఆమె ఏ ప్రాంతంలో పనిచేస్తుంది, ఏ స్థాయిలో పనిచేస్తుంది, ఎక్కడ ఉంది మనకేమి తెలియదు కనుక మేమేమి పెద్దగా దాన్ని పట్టించుకోలేదు. అయితే ఈ మిగతా వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు గతంలో పనిచేసి లొంగిపోయినటువంటి వాళ్ళు, వీళ్ళతో కొద్దిగా పోలీసులు ఇచ్చినటువంటి లిస్ట్ లో అక్కడ ప్రాంతంలో పనిచేసేటటువంటి వాళ్ళు కావచ్చు. మొత్తం మీద ఈమె లలిత అనేటటువంటి ఒక చర్చ బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఎలా చెప్తున్నారు మీరు అంటే, మేము గతంలో తనతో పనిచేస్తున్నాం, మేము పనిచేసేట కంపెనీలో ఆమె ఉండే, మేము మధ్యలో సరెండర్ అయిపోయినాం కదా. ఆ టైంలోని నవీన్ అనేట ఆయనతో ఆమెకు వివాహం అయింది. ఇప్పుడు జంగు నవీన్ అనేటటువంటి ఒక అగ్రనాయకుడు కూడా ఉన్నాడు కదా అందులో, ఆయనకి భార్య కాబట్టి వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఆమె లలిత అయితే అనేటువంటి ఒక రూఢిగా ఒకరిద్దరు బలంగా చెప్పారు. సరే మన బాధ్యత ఏమిటి, ఇలాంటి విషయాన్ని కుటుంబానికి చేరవేస్తే మంచిది అని. వాళ్ళ తమ్ముడు కర్నూలులో పనిచేస్తుంటాడు, అతను కూడా ఇక్కడ చదువుకొని వెళ్ళాడు.
సో ఒకటి ఆ అబ్బాయి కాంటాక్ట్ లో ఉండడం వల్ల తనకి మనం సమాచారం ఇచ్చాం. సమాచారం ఇస్తే అలా ఫోటోలు చూసి 20 ఏళ్ల క్రితం చూసాం కదా, ఆమె అవును అనేది ఖచ్చితంగా మనకి ఎట్లా తెలుస్తుంది అని వాళ్ళు కొంచెం వెనక ముందు అడిగేశారు. సరే మీరు అక్కడ దాకా వెళ్ళి శవాన్ని చూస్తే వెళ్ళారు. ఫోటోలో చూసిన దానికి మన శవాన్ని నేరుగా చూసినప్పుడు కొన్ని గుర్తులు మనం చూసి గుర్తుపట్టే అవకాశం ఉంటది కనుక మీరు వెళ్ళండి అనేటటువంటి దాంట్లోంచి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు ఏం చెప్పారంటే, ఇక్కడ జరిగినటువంటి చనిపోయినటువంటి వాళ్ళల్లో ఒక ఆమె మా సిస్టర్ కావచ్చు అనే సమాచారం వచ్చింది కాబట్టి అవునో కాదో మేము చూసి కన్ఫర్మ్ చేసుకుంటాం. మీరేమో సంగీతాన్ని అట్లా వేశారు, ఆమె సంగీత పేరుతో పనిచేస్తున్న కొందరు చెప్తున్నారు కాబట్టి చూసి ఆమె కాదంటే వెళ్ళిపోతాం. ఓకే, కనీసం చూడడానికి ఇవ్వండి అని అంటే కనీసం శవాన్ని కూడా చూపించలేదు. ఓకే, ఇక్కడ మాకు చాలా బాధ అనిపించింది అనమాట. అంటే ప్రభుత్వం దానికి ఒక రీజన్ చెప్తా ఉంది, వాళ్ళను అంటే శవాలు ఇవ్వకపోవడానికి ఒక రీజన్ చెప్తుంది, కనీసం చూపించేదని ఉండే. నేనేమంటున్నా అంటే వాళ్ళు శవాలు ఇవ్వడం అనేటటువంటి సెకండరీ. ఈ చనిపోయినటువంటి వాళ్ళకి మీరు ఒక పేరు పెట్టారు. ఇప్పుడు నంబాల కేశవరావు అన్నారు, నంబాల కేశవరావు అవును అని కన్ఫర్మేషన్ ఎట్లా? మీరు చెప్పారు మనిషిని పోలే మనుషులు చాలా మంది ఉండే అవకాశం కూడా ఉన్నది, వాళ్ళు చూసుకోవడానికి కూడా ఇవ్వకపోతే ఎట్లా? ఇప్పుడు 5 రోజులు ఉన్నారు, 5 రోజుల తర్వాత చేశారు. ఇక్కడ ఆ కుటుంబం చాలా ఇబ్బంది పడింది. మొదటి రోజే ఇవ్వమని చెప్పలేదు, ఇస్తాం వెయిట్ చేయండి, ఇస్తాం వెయిట్ చేయండి. వాళ్ళు 5 రోజుల తర్వాత అసహనానికి లోనై 5 రోజులుగా మీరు మమ్మల్ని ఇస్తాం ఇస్తాం అని చెప్పి ఈ రోజు ఇవ్వమని అనేక కుంటి సాకులు చెప్తున్నారని చెప్పి మాట్లాడు కాల్ చేసారు. కుటుంబం ఏం కోరుకుంది? ఆ బిడ్డలు వెళ్ళినటువంటి ఉద్యమాల పట్ల వాళ్ళకుంటే గౌరవం ఉందో, నమ్మకం ఉందో, విశ్వాసం ఉందో లేదో తెలియదు, కానీ తమ బిడ్డల మీద అయితే ప్రేమ ఉంటుంది కదా, వాటిని వీళ్ళేం నేరుగా ఆ విప్లవ కార్యాచరణ అనుసరిస్తున్న వాళ్ళు ఏం కాదు. వీళ్ళైతే ఆ నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు. సో తమ బిడ్డల్ని చూసుకోవడానికి అవకాశం కొంతమంది అడిగారు, మేము అంతిమ సంస్కారాలు చేసుకుంటామని కొంతమంది అడిగారు. ఆ ఒక్క డిమాండ్ కూడా ప్రభుత్వం ఇవ్వకపోయేటప్పటికీ సాధారణ జీవితం కలుపుతున్నట్టు ప్రజలు మళ్ళీ వాళ్ళు కూడా ర్యాలీలు, రాస్తారోకలు, ధర్నాలు చేసి ప్రభుత్వమే నిరసన చేయాల్సిన పరిస్థితికి నెట్టేసింది. వాళ్ళ చేత ఉద్యమాలు చేసింది కదా ప్రభుత్వం. సాధారణ ప్రజల్ని కూడా ఉద్యమాలు చేసే స్థితికి నెట్టేసావు కదా. వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, వాళ్ళు ఏం పోరాటాలు చేయలేదు, వాళ్ళు వీళ్ళ లక్ష్యాన్ని ఏం కొనసాగించడానికి ఏం సిద్ధపడి కూడా ఏం లేరు. సో ఇట్లా చేసినటువంటిది దేశవ్యాప్తంగా ప్రభుత్వానికి కూడా ఒక భయం ఉంది, ఎందుకంటే ఎన్కౌంటర్ అది బూటక్ ఎన్కౌంటర్ అని. ఎందుకంటే వాళ్ళు కేశవరావు కావచ్చు, వాళ్ళ టీం కావచ్చు పట్టుకొని చంపిరని ఒక ఆరోపణ అయితే కనిపిస్తా ఉంది. అందుకని వాళ్ళు శవాలు ఇవ్వడానికి వెనుక పోవచ్చు. అంటే వాళ్ళు ఎక్కడైనా పోయినా కూడా ప్రభుత్వం ఎన్కౌంటర్ జరిగినప్పుడు వెంటనే మనకు చట్టం ఏం చెప్తుందంటే, ఈ ఎన్కౌంటర్ లో చనిపోయిన మృతుల వివరాలు, వాళ్ళ హోదాలు, వాళ్ళ మీద ఉన్నటువంటి రివార్డులు ఎట్లయితే నువ్వు ప్రకటిస్తున్నావో, వాళ్ళు చేసిన నేరాల లిస్టు కూడా మీరు ఎట్లా చెప్తున్నారో, ఈ ఎన్కౌంటర్ లో పాల్గొని ఆత్మగౌరవం, ఆత్మరక్షణార్థం అవతల వాళ్ళని కాల్చామని చెప్తున్నటువంటి పోలీసు వర్గాలన్నీ కూడా ఎవరెవరు పాల్గొన్నారో వాళ్ళ లిస్టు కూడా బయట పెట్టాలి, పెట్టి వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి. ఇది హత్య చేసినావు కాబట్టి ఇది నేను ఆత్మరక్షణార్థం నా డ్యూటీలో భాగంగా చేసామని వాళ్ళు నిరూపించుకోవాలి. ఇది ఎందుకు నమోదు చేయటం లేదు ప్రభుత్వాలు? అంటే ఇది పోలీసు దీన్ని ఉల్లంఘించలేదు. నమోదైందా? ఏం చెయ్యరు వాళ్ళు. ఎక్కడ కూడా బూటకమా నిజమైందని కానీ దానికి సంబంధం లేకుండా కేసు నమోదు చేయమని చట్టం చెప్తుంది. చట్టం లోపల ఇప్పుడు మనం ఒక మనిషిని ఒక వ్యక్తి చంపేస్తాడు, ఎందుకు చంపేసినవారు అంటే నన్ను ఇది చేసినట్టు, నన్ను చంపడానికి వచ్చాడు, నన్ను మీద హింస చేశాడు, నా చేయి నరికాడు, కాలు నరికాడు, ఏమైనా సరే నువ్వు హత్య చేసావు కాబట్టి నీ మీద హత్య నేరం నమోదు చేసి జైలుకి పంపిస్తే అక్కడ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని బయటకు రావాలి. ఇదే చట్టం పోలీసులు కూడా వర్తిస్తుంది అనేటటువంటిది మనకు చెప్తాడు. కానీ దాన్ని వాళ్ళు పాటించలేనప్పుడే మనకు అనుమానాలు వస్తాయి. అంటే ఇది బూటకమే కావచ్చు, వాళ్ళు పట్టుకొని ఏమైనా చేశారేమో, ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసి చంపినటువంటి ఘటనలు చాలా చూసాం, చాలా పోస్ట్ మార్టంలో బయటపడ్డాయి. కాబట్టి ఇప్పుడు ఇందులో చనిపోయినటువంటి మహిళల మీద కానీ అగ్రనాయకత్వం మీద కూడా ఏదైనా హింస జరిగే ఉంటది అనేటటువంటిది పౌర హక్కుల సంఘాలు కానీ కుటుంబ సభ్యులు కానీ ఆరోపిస్తా ఉన్నారు. అందుకని వాళ్ళు ఏ కారణంగా చెప్పినా కూడా ఒక సాధారణ పౌరులకి భారతదేశంలో శవానికి కూడా హక్కులు ఉంటాయి. ఎంత నేరమైన చేసినా సరే ఆ శవాన్ని నువ్వు అవమానించడానికి వీల్లేదు, నీ ఇష్టమైన స్థితిలో దాన్ని ట్రీట్ చేయడానికి వీల్లేదు. సో దానికి ఉన్నటువంటి హక్కులు వాళ్ళు భారతదేశ పౌరులుగానే ఉన్నారు. చనిపోయిన తర్వాత
వాళ్ళు బతుకున్నంత కాలం ఒక విశ్వాసంతో ఉండొచ్చు, రాజ్యం మీద వ్యతిరేకత ఉండొచ్చు, దాన్ని కూల్చడానికో మార్చడానికో సాయుధ పోరాటం కూడా చేసి ఉండొచ్చు, ఆ క్రమంలో అనేక నేరాలు కూడా చేసి ఉండొచ్చు. కానీ అలా చేసినటువంటి వాళ్ళని పట్టుకొని విచారించి తగిన శిక్ష చేయమని చెప్పింది. కానీ ఇంత విచారణ జరగలేదు, కోర్టులు శిక్షలేం విధించలేవు. కానీ ఎన్కౌంటర్లో వాళ్ళు చనిపోయినారు. చనిపోయినంత మాత్రం వాళ్ళ నేరాలు వీళ్ళే మాఫీ చేయకపోవచ్చు. చనిపోయిన వాళ్ళ పేర్లు కూడా ఇప్పటికి కోర్టులలో వినిపిస్తా ఉన్నాయి, వాళ్ళు ముద్దాయిలుగానే ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఈ భారతదేశ పౌరసత్వం రద్దు కాదు, భారత రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చిన హక్కులు రద్దు కావు. కాబట్టి ఆ భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం కానీ ఈ కుటుంబానికి ఉన్న హక్కుల ప్రకారం అయినా సరే కుటుంబం యొక్క విన్నపాన్ని అంగీకరించి పోలీసులాగా వాళ్ళు ఇచ్చుంటే చాలా శాంతియుతంగా వాళ్ళకి నచ్చిన పద్ధతుల్లో వాళ్ళు అంతిమ సంస్కారాలు చేసుకునేటటువంటి వాళ్ళు. కానీ అలా చేయకుండా 5 రోజులు మొత్తం భారత సమాజాన్ని ఒక ఎదురుచూపులో పెట్టి ఇంతటి నిరాశ గురి చేసి తమ బిడ్డల్ని ఎవరో గుర్తు తెలియనటువంటి వాళ్ళు అనాథల్లాగా కాల్ చేస్తే ఇప్పుడు ఎవరికైనా అది హిందూ మతం కావచ్చు, ముస్లిం మతం కావచ్చు, క్రిస్టియన్ మతం కావచ్చు, ఏ మతం అంతిమ సంస్కారానికి సంబంధించినటువంటి కొన్ని నమ్మకాలు విశ్వాసాలు ఉన్నాయి. వాటిని వాళ్ళు పాటించుకునే హక్కు ఉంది కదా. ఈ దేశంలో మన జాతిపితలను చంపినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ శవాలు ఇచ్చారు, పెద్ద పెద్ద తీవ్రవాళ్ళ శవాలు ఇచ్చారు. కారంచేడు చుండూరులో నరమేధాలు సృష్టించినటువంటి వాళ్ళకు కూడా బెయిల్ ఇచ్చి బయటకు వచ్చారు. అలాగే అత్యాచారాలు చేసినటువంటి వాళ్ళను కూడా, సామూహిక అత్యాచారాలు చేసినటువంటి వాళ్ళు కూడా బెయిల్స్ ఇచ్చి హక్కులు కాపాడి ఇచ్చారు. ఈ భారత రాజ్యాంగాన్ని మేము రద్దు చేస్తాం, భారత రాజ్యాంగాన్ని మేము నమ్మం, మేము దాని స్థానంలో మనధర్మ శాస్త్రాన్ని తీసుకొస్తామని చెప్పేసి ఎంపీలు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు చాలా పబ్లిక్ గా మాట్లాడుతున్నారు. కొందరు అయితే నిర్లజ్జగా భారత రాజ్యాంగ ప్రతుల్ని రోడ్ల మీద తగలబెట్టారు. ఇంతకంటే భారత రాజ్యాంగం ఉల్లంఘన ఏముంటది? మరి వాళ్ళకి ఏమైనా భారత రాజ్యాంగం హక్కులు రద్దు కాబడ్డాయా? వాళ్ళు చేసిన దానికి శిక్షలు ఉంటాయి, ఆ శిక్షలు అమలుపరచండి అని చెప్పి ప్రజా సంఘాలుగా, అంబేద్కర్ వాదులుగా, ప్రజాస్వామికవాదులుగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. కానీ వాళ్ళ రాజ్యాంగ హక్కులు రద్దు చేయమని చెప్పలేదు కదా. సో ఇక్కడ రాజ్యాంగ హక్కులు అనేవి రద్దు కావు, వాటిని అమలు పరచడంలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి ఇక్కడ హైలైట్ ఏం చెప్పుకోవాలంటే ఛత్తీస్గఢ్ కి సంబంధించిన వాళ్ళే ఇచ్చేసారు, కానీ ఓన్లీ తెలుగు రాష్ట్రాల వాళ్ళకి సంబంధించిన ఇయ్యాలి. అక్కడే ఇప్పుడు మనకు వస్తున్నది. ఎందుకు ఇచ్చుంటారు అని అనుకుంటే ఏ ఎన్కౌంటర్ జరిగినా కూడా ఈ కొద్ది మంది పేర్లు, వాళ్ళ వివరాలు, వాళ్ళ నేర చరిత్ర, వాళ్ళ అడ్రస్లు అనేది బయటకు వస్తున్నాయి. ఇక పదుల సంఖ్యలో కొంతమంది ఏ ఊరు వాళ్ళు, వాళ్ళ తండ్రి ఎవడు, తల్లి ఎవరు, వాళ్ళు ఏమేమి నేరాలు చేశారంటే చరిత్ర రావట్లేదు. అంటే ప్రతి ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ పార్టీ నాయకులతో పాటుగా సాధారణ ఆదివాసీలు కూడా చచ్చిపోతున్నారు అనేటటువంటిది సత్యం. చాలా రోజుల నుంచి అలా చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉండొచ్చు. ఎవరో వచ్చి మా బిడ్డ అంటే ఆ పక్క గ్రామాల నుంచి ఉన్న వాళ్ళు కూడా పట్టుకొని చంపారు, శవాలైనా కావాలని తీసుకొని పోతారు కదా. ఎదురొచ్చి ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నంత ఇదిగా ఆ మిగతా 22 మంది వాళ్ళు వచ్చి అడగలేరు కదా, మా బిడ్డలు ఎట్లా చంపారు, మీరు ఎందుకు చంపారు, మా బిడ్డలు ఏమి అంటే మాట్లాడే పరిస్థితి కానీ ప్రశ్నించే అవకాశం కానీ అక్కడ లేదు. ఇక్కడ రాజ్యాంగమే అమలు అవుతున్నటువంటి సందర్భాలు లేవు గనక నోరు మూసుకొని తమ బిడ్డలు తీసుకుని వెళ్ళారు. వీళ్ళు అగ్రనాయకులుగా ఉన్నారు. ఈ చంద్రబాబుకి ఇష్టం లేదు అదే కాబట్టి కేశవరావుకి సంబంధించిన టీం నా శవాలను ఇస్తలేరు అని. చంద్రబాబుకు, నంబాల కేశవరావు కానీ మిగతా చనిపోయిన వాళ్ళకి వాళ్ళు ఏమి పాలోలు కాదు, పాలి కక్షలు ఏమి లేవు. చంద్రబాబు ఇక్కడ ఉమ్మడి రాష్ట్రాన్ని ఒక 10 ఏళ్ళు పాలించారు, తర్వాత ఆంధ్రప్రదేశ్ ని ఒక 5 ఏళ్ళు పాలించి ఇప్పుడు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన కాలంలోనే సామ్రాజ్యవాద అనుకూల విధానాలు, విదేశీ విధానాలు చాలా సంఘటన వల్ల కొంచెం అలిపిరి కంటే ముందు ఇక్కడ ఆయన వ్యవసాయాన్ని హేళన చేసినటువంటి వాడుగా ఉన్నాడు. అనేక హక్కులు రీచిండు. తెలంగాణ అనే పదాన్ని అసెంబ్లీలో నిషేధించిండు. ఆయన కాలంలోనే పురుషోత్తం చనిపోయినాడు, ఆయన కాలంలోనే బెల్లిలలిత చనిపోయింది, ఆయన కాలంలోనే అనేక మంది తెలంగాణ వాళ్ళను మీద వందలాది కేసులు నమోదు చేయబడ్డాయి. సో సామ్రాజ్యవాద విధానాలను ఇక్కడ తీసుకొచ్చేసి హైటెక్ సిటీ ఉన్న చోట ఒకప్పుడు ప్రజలు ఉండేవాళ్ళు, వ్యవసాయం ఉండేది, చిన్న చిన్న గ్రామాలు ఉండేవి, కార్మికులు, రైతులు, రైతు కూలీలు ఉండేవాళ్ళు. ఆ గ్రామాలన్నీ ఖాళీ చేయించి హైటెక్ సిటీ కట్టి మొత్తం విజన్ 2020 పేరు మీద అక్కడ పేదల్ని తరిమేసి సంపన్న వర్గాలకు, బహుళజాతి కంపెనీలకు అప్పచెప్పాడు. ఆయన అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అప్పుడు ప్రజా ఉద్యమాలు జరిగినాయి. ఆ ప్రజా ఉద్యమాల్లో భాగంగా ఆయనకు మీద వ్యతిరేకత వచ్చింది, ఓడిపోయిండు. అలిపిరిలో అయినా దాడి కూడా జరిగి ఉండొచ్చు. ఒక్క కారణం చేత ప్రజలు కూడా వ్యతిరేకించారు కదా, లక్షలాది మంది ప్రజలు. ఈ వ్యతిరేకత ఉంటది. అయితే అది చనిపోయిన వాళ్ళ మీద కక్షపూరితంగా అధికార ప్రభుత్వం అట్లుంటదా? ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉండి నీకు వ్యతిరేకంగా పనిచేసేటటువంటి వాళ్ళ మీద నువ్వు కక్ష సాధించిన తప్పు కదా.
అది జగన్ మీద సాధించిన తప్పే. ఒకవేళ జగన్ మీద సాధించిన తప్పే, చట్టపరంగానే వెళ్తాం కానీ చట్టానికి విరుద్ధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా వెళ్ళడం తప్పు కదా. ఎంత పగ ఉన్నా కక్ష ఉన్నా ఏమున్నా వాళ్ళ నేరాలు నిరూపించడం ద్వారా మాత్రమే శిక్షలు అమలు పరచాలి. నువ్వు వ్యక్తిగతంగా కాదు కదా. పాయింట్స్ మీరు చెప్పినది సరే, రివెంజ్ చంద్రబాబు అది అనుకోవచ్చు. సరే, ఇప్పుడు వీళ్ళ సేవలను తెచ్చి అంటే మొన్నదాకా వచ్చినాయి, కొన్ని వచ్చినాయి, అంతకుముందు జరిగిన మా ఎన్కౌంటర్లు వాళ్ళే వచ్చినాయి. సరే, ఇప్పుడు వీళ్ళ పంపిస్తే ఎందుకని వాళ్ళకు ఎందుకు ఒక పోలీస్ అధికారి ఏం చెప్తున్నారంటే ఎందుకు ఇస్తలేరంటే, ఇప్పుడు మేము పంపిస్తాం, అక్కడ సభలు పెడతారు, మీటింగ్లు పెట్టుకుంటారు, దానివల్ల ఇంకొంతమంది ప్రేరితమై మళ్ళా ముందు ఇళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది అని ఆయన చెప్తున్న సమాచారం. అంటే మెయిన్గా ఏంటంటే కేశవరావు పెద్ద నాయకుడు, అతను ఒకవేళ అతను అంత్యక్రియలకు చాలా మంది వస్తారు. మొన్న జరిగినటువంటి ఒక సిచ్యువేషన్లోనే 15 లక్షల మంది దాకా వచ్చినాడు. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్ వస్తే ఇంకా దీని పేరన పెరిగి ఇంకోళ్ళు వస్తేనే ఒక ఆరోపణ వస్తుంది. దీన్ని మీరేమంటారు? మన దగ్గర జరిగిన మేడారం జాతరలో 2 కోట్ల మంది ప్రజలు పాల్గొన్నారు. ఇక కుంభమేళలో అయితే ఎన్ని కోట్లు అనేది ఒక్కొక్క మీడియా ఒక రకంగా చెప్పింది. చాలా ఘనంగా ఇన్ని కోట్ల మందికి మేము సరైన ఏర్పాట్లు చేయగలిగాము అని చెప్పారు. అంటే ఈ సమాజంలో అనేక మంది ప్రజలు ఉన్నారు, ప్రజాస్వామికవాదులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, బుద్ధిజీవులు, నేరస్తులు ఉన్నారు, మాఫియాలు ఉన్నారు, ఫ్యాక్షనిస్టులు ఉన్నారు, ప్రైవేట్ సైన్యాలు ఉన్నాయి. ఎవరి పద్ధతిలో వాళ్ళు బతుకుతా ఉన్నారు. ఒక దేశంలో పెద్ద యుద్ధం రాబోతుంది అనుకున్నప్పుడు పాకిస్తాన్తో యుద్ధాన్ని ఎదుర్కోవడానికి ప్రజల్ని సిద్ధం చేసినటువంటి ప్రభుత్వం అని. అలాంటప్పుడు కేశవరావును చూడడం కోసం అభిమానంతో వచ్చే లక్షలాది మంది ప్రజల్ని అదుపు చేయడం ప్రభుత్వం సాధ్యం కదా. రెండోది అదుపు అనే సమస్య కాదు, ఉన్న భావజాలాన్ని కొంతమందికి ఒక్క మాట నేను చెప్తున్నా. అది ఈ దేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు కానీ, బహుజన పోరాటాలు కానీ, దళిత పోరాటాలు కానీ, ప్రజాస్వామిక పోరాటాలు కానీ, విప్లవ భావజాలం కానీ కేవలం మనిషిని చూస్తేనే లక్షలాది మంది ఒక్క దగ్గరికి పోగైనంత మాత్రాన్ని వాళ్ళ స్ఫూర్తి పొందాలనుకోవద్దు. ఎక్కడో కర్నూలు మారుమూల ప్రాంతంలో పుట్టినటువంటి లలిత హైదరాబాద్కు చదువుకోవడానికి వచ్చింది. చదువుకుంటే తన బతుకు మారుతుంది అనుకుంటుంది, ఉద్యోగం చేస్తే తన కుటుంబం ఆర్థికంగా సామాజికంగా ఎదుగుతుంది అనుకుంది. కానీ ఎందుకు ఎవరికి చెప్పకుండా, కన్న వాళ్ళకు కూడా చెప్పకుండా, సంఘంలో పనిచేసే మాలాంటి వాళ్ళకు కూడా చెప్పకుండా అకస్మాత్ ఎందుకు వెళ్ళిపోయింది? ఏ లక్షలాది మందిని చూసింది? ఆమె సమాజంలో దోపిడినే చూసింది, సమాజంలో అన్యాయాన్ని చూసింది. ఒకవేళ అలాంటిది వెళ్ళొద్దు అనుకుంటే పోలీసులు వెంటనే శవాన్ని ఇచ్చి ఉండాలి. వ్యతిరేకత ఎప్పుడు పెరిగిందంటే నువ్వు ఇవ్వడంలో ఆలస్యం చేయటం, శవాల్ని కుళ్ళబెట్టడం, వాటిని అన్యాయంగా కాల్చేయడం నుంచి అతి సామాన్య ప్రజలకు కూడా గాయమైంది. మావోయిస్ట్ ఉద్యమాన్ని, మావోయిస్ట్ పార్టీని వ్యతిరేకించే వాళ్ళలో కూడా ఈ సానుభూతి వచ్చింది. రైట్. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ర్యాలీలు కావచ్చు, లేకపోతే సంతాప సభలు కావచ్చు, ఇవన్నీ పెట్టడం వల్ల అరే నిజంగా ఇట్లా చేస్తే అలా గౌరవం వస్తుంది, అలా పోవాలి, విప్లవం వైపు తుపాకి పట్టాలి అని ఒక విషయం అనేది జనాలకు పోదా? ఖచ్చితంగా పోతుంది. దాన్ని ఎవరు ఆపడం ఎందుకు? నేనేమంటున్నా అంటే అలా ఊరేగించుకునే హక్కు ఉంది, 100% ఉంది. మన దేశంలో అనేక సామాజిక వ్యవస్థలు, అనేక విశ్వాసాలు ఉన్న వాళ్ళు. కొందరు చేసే ఊరేగింపులు మనకు నచ్చవు. పూర్తి ప్రజాకంటకుడుగా పేరు అందినటువంటి వాళ్ళు, ప్రజల చేత తిరస్కరించేటటువంటి వాళ్ళను కూడా మహాధినాయకులు చేసి ఊరేగిస్తున్నారు, సభలు చేస్తున్నారు, పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టారు, విగ్రహాలు పెట్టి ఊరేగిస్తున్నారు. వీళ్ళెళ్ళి వాళ్ళని తిట్టట్లేదు కదా. మమ్మల్ని చంపాడు, మా వ్యవస్థ నాశనం చేశాడు, మా హక్కుల్ని హరించినటువంటి వాడు ప్రజాకంటకుడు, విగ్రహాలు పెడతారు మీరు అని చెప్పి అనట్లేదు కదా. ఎవరికి నచ్చిన వాళ్ళ విగ్రహాలు పెట్టుకుంటున్నారు, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఊరేగించుకుంటున్నారు. ఈ ఊరేగించుకున్న హక్కు హరించబడుతుంది అంటున్నా. భావజాలం పెంపొందించకుండా ఉండాలి. ఈ రాజ్యం తుపాకీ పట్టుకోవద్దని ఒక మాట. ఈ భావజాలాన్ని గనక మీరు ఆపాలనుకుంటే, ఈ భావజాలం దేనికి వ్యతిరేకంగా వచ్చింది? దోపిడీకి వ్యతిరేకంగా వచ్చింది, కులవివక్షకు వ్యతిరేకంగా వచ్చింది, మనవాద భావజాలానికి వ్యతిరేకంగా వచ్చింది. వీటన్నిటిని రూపుమాపడం కోసం భారత రాజ్యాంగం అనేక సూచనలు చేసింది, హక్కులు కలిపింది. వాటిని అమలు చేసి దాంతో అంతమైపోతుంది కదా. ఈ అంతమయ్యేటటువంటి పైపు పాలకులు కానీ, పోలీసులు కానీ చేయట్లేదు. అంటే పీడిత వర్గాలకు సంబంధించినటువంటి పేదల యొక్క హక్కుల్ని అమలు చేయడంలో కంటే హరించడంలో ముందున్నారు. కాబట్టి వాళ్ళు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు ప్రజలు. ఆ ప్రత్యామ్నాయం వెళ్ళకుండా నువ్వు ఉండాలి కదా. ఇప్పుడు సరే, సమాజం ఉన్నప్పుడు అంత మిళితమై ఉండే ఒక ఇప్పుడు అనేక అదే మీరు చెప్తున్నటువంటి వర్గాల నుంచే కుల వివక్ష కావచ్చు, లేకపోతే దోపిడీ కావచ్చు, ఇక్కడ నుంచి కూడా ఇప్పుడు పోలీసులు అవుతున్నారు, వాళ్ళు కూడా ఐఏఎస్ ఆఫీసులు అవుతున్నారు, అందరూ కూడా మంచి ఉన్నత స్థాయిలో వెళ్తున్నారు కదా ఇదే రాజ్యంలో.
మరి అలాంటి ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఇబ్బందులు ఇప్పుడు అంతగానో మేము లేవు కదా. అప్పుడు ఉండొచ్చు వాస్తవం, అప్పుడు ఉన్నప్పుడు విప్లవం అనేది గొప్పది, లేకపోతే అటు సైడ్ అందరు హర్షించారు, జనాలు కూడా యాక్సెప్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ విప్లవం వైపు ఎందుకని ఎవరైనా ఆలోచిస్తారు. ఏ టెక్నాలజీ వచ్చినాక మోసాలు పెరిగినాయి. అదే మోసాలు ఈ దేశంలో ఈ దేశంలో భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత అందరూ సమానం అని చెప్పి ఓటు హక్కు వచ్చింది. ఎన్నికల్లో పాల్గొనేటటువంటి అవకాశం వచ్చింది. వార్డు మెంబర్ల దగ్గర నుంచి ఇప్పుడు రాష్ట్రపతి దాకా, ఉప ప్రధానుల దాకా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనారిటీస్ కూడా ఆ స్థాయిలోకి వెళ్ళారు. ఎంత శాతం వెళ్ళారు? ఏ భావజాలంతా వెళ్ళారని చూసుకున్నప్పుడు వాటి ద్వారా వచ్చినటువంటి అభివృద్ధి గాని, మార్పు గాని కించిత్ మాత్రమే. మనకు రూపం మారి, దోపిడీ రూపం మారి 75 ఏళ్ళు భారత రాజ్యాంగం వచ్చి 75 సంవత్సరాలు అయింది. భారత రాజ్యాంగం వచ్చి 75 సంవత్సరాలు వచ్చింది. గణతంత్ర భారతదేశం అని చెప్పుకుంటున్న మన చోట చదువుకున్న వాళ్ళకి మీకు భావప్రకటన స్వేచ్ఛ ఉందంటే అణచివేయబడుతున్నది. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన ముందుకు తీసుకెళ్దాం అనుకుంటే చంపేస్తున్నారు, పెట్టుకున్న విగ్రహాలని కూల్చేస్తున్నారు. ఇక్కడేమో 125 ఎత్తులతో అంబేద్కర్ విగ్రహాన్ని పెడతారు. కానీ పల్లెల్లో మీరు వెళ్ళి చూడండి, ఎన్ని విగ్రహాలు ముసుగులు తొలగకుండా ఉన్నాయో, ఎన్ని ఊర్లలో విగ్రహాల కోసం. నిర్మల్ జిల్లాలో బోరేగాంలో బుద్ధుని విగ్రహం, శాంతిమూర్తి బుద్ధుని విగ్రహాన్ని పెట్టుకుంటే దాన్ని తీసేసి దళితుల మీద దాడి చేసి విగ్రహాన్ని పగలగొట్టి ఎత్తుకెళ్ళిపోయినారు. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకుంటే దాన్ని పెట్టేలోపు శివాజీ విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టారు. శివాజీకి అంబేద్కర్కు పోటీ, అంబేద్కర్కు గాంధీకి పోటీ. ఎవరైతే భారత రాజ్యాంగం ద్వారా హక్కులు ప్రసాదించినారో వాళ్ళు అణచివేత తగ్గలేదు, పెరుగుతున్నది, రూపం మారుతున్నది, దోపిడీ వర్గాలు పెరుగుతున్నది. కూటికి లేనోడు కూడా అగ్రకుల భావజాలంతో ఉంటున్నాడు, పూట గడవనోడు కూడా మతం భావజాలంతో ఉంటున్నాడు. వీళ్ళంతా చదువుకున్నటువంటి వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా రాజ్యాంగ వ్యతిరేకమైన భావజాలంతో ఉంటున్నారు. సాటి కులాన్ని వ్యతిరేకిస్తారు, సాటి మతాన్ని మత విద్వేషాలు రెచ్చగొట్టడం, మతోన్మాద దాడుల్లో భాగమవడం అనేది ఈరోజు పెరిగింది. ఏ కింది వర్గాలు అయితే ఆత్మగౌరవం కోసం అభివృద్ధి పెరిగింది కాబట్టి అభివృద్ధితో పాటుగా వివక్ష తగ్గింది, దోపిడీ తగ్గింది అనేది వాస్తవం కాదు. పీడిత కులాల ప్రజల్లోకి చదువు వచ్చింది, ఉద్యోగాలు వచ్చాయి, చిన్న చిన్న ఇల్లు వచ్చాయి, కానీ దోపిడీ మారలేదు, కులవివక్ష మారలేదు. నేను ఈరోజు ఆఫీసర్గా ఉన్నా, 30 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం పనిచేస్తా ఉన్నా. నేను ఇల్లు కిరాయికి వెళ్తే కులం అడిగి ఇల్లు ఇవ్వడం లేదు, ఇచ్చిన అడ్వాన్స్ను రిటర్న్ ఇచ్చారు. మొదటిసారిగా పల్లెటూర్లలో పుట్టి చదువుకొని దళిత వాడల్లోంచి, వెలివాడల్లోంచి పట్టణాలకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఇల్లు కిరాయిలకు వెళ్తే ముఖం మీదనే మేము ఇయ్యమని చెప్తున్నప్పుడు, అడ్వాన్సులు వెనక్కి కొట్టేస్తున్నప్పుడు, పేర్లు అడిగి, ఆహార అలవాట్లు అడిగి ఇల్లు నిరాకరిస్తున్నప్పుడు వెలవెల ఏడుస్తున్నారు మొదటి తరం వాళ్ళు. కులవేక్షను పట్టణాల్లో ఎట్లా ఎదుర్కోవాలో తెలియట్లేదు వాళ్ళకి. సో ఇక్కడ కులం అనేటట్టు రూపం మారింది. ఈ రూపం మారడం వల్ల ఇది జరిగింది. కులవేక్ష ఎక్కువ ఉంది, దోపిడీ ఎక్కువ ఉన్నప్పుడు విప్లవోద్యమంలోకి వెళ్ళారు, సాయుధ పోరాటం వెళ్ళారు. ఇప్పుడు అంబేద్కర్ సంఘం సభ్యుడిగా ఉంటే కూడా ఈ వ్యవస్థను సహించడం లేదు. ఎస్ఎస్డి సభ్యుడిగా ఉంటే సహించడం లేదు. ఎంఆర్పిఎస్ లో ఉండి సీరియస్ గా ఒక మిలిటెంట్ పోరాటం చేస్తే సహించడం లేదు. అట్లా కేసులు పడ్డటువంటి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఉన్నారు, అంబేద్కర్ వాదులు ఉన్నారు, ప్రజాస్వామికవాదులు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. అంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారం కామన్ గా ఇవన్నీ సమస్యలు సాధారణంగా ఉంటాయి. దాన్ని అధిగమించుకొని ముందు పోవలసిన బాధ్యత ఉంటాయి ఎవరిపైన. ఈ సమస్యల్ని అధిగమించడం కోసము, ఈ సమస్య లేని సమాజాన్ని నిర్మించడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గాని, పెరియార్ గాని, కాంశీరామ్ గారు గాని, మార్క్స్ గాని, మావో గాని అనేక మంది సిద్ధాంతకర్తలు కొన్ని తత్వశాస్త్రాలను రాసి ఒక మార్గం చూపించారు. భారత రాజ్యాంగం పరిధిలోనే కొట్లాడుతూ ఒక మహిళా సంఘం పెట్టుకున్న వాళ్ళనే కేసులు అవుతున్నాయి, విద్యార్థి సంఘం పెట్టుకున్న వాళ్ళమే కేసులు అవుతున్నాయి. జైబీమ్ అని చెప్పి ఒక బ్యాడ్జ్ పెట్టుకుని తిరిగితే మోసం అవుతున్నాయి, మీసాలు పెట్టుకుంటే మోసం అవుతున్నది. పెళ్లిలో ఊరేగింపు చేసుకుంటారు కదా, మొదటి తరం ఉద్యోగం అయ్యిండు, పై ఉన్నతాధికారి అయ్యిండు, చేసుకుంటే కూడా ఆపి దాడి చేసి కొడుతున్నారు కదా. నీకెందుకు అంటే కుల వివక్ష రూపాలు ఇంకా తీవ్రమైనవి. అంటారా, మూతికి ముంత ముడ్డికి తాట కనపడకపోవచ్చు, మా దగ్గరికి రాకు అనుకు ఉండొచ్చు. ఎందుకంటే ఓట్ల అవసరం ఉన్నది. కూర్చుని తాగుతున్నారు, కూర్చుని తింటున్నారు, సంబంధాలు నెరవేరుస్తున్నారు. కానీ ఈ ఓట్లు అవసరాల వరకే ఈ సంబంధాలు. నిక్కచ్చిగా నువ్వు ఎవరితో ఉంటావు, నీ నిజమైన స్నేహితుడు ఎవరు, నువ్వు ఎవరితో నీ కుటుంబ సంబంధాలు, వివాహ సంబంధాలు అనుకున్న దగ్గర
చాలా ఖచ్చితంగా ఉన్నారు. అంటే దాన్ని ఒకటేసారి మనం రూపుమాపలేం కదా, రూపం ఆపలేము. ఎంతో కొంత అయితే ఇప్పుడు మీరు చూసినంత ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి చూస్తున్నచ్చు, అప్పటికి ఇప్పటికి ఎంతో కొంత చేంజ్ కనిపించింది మీకు? చేంజ్ అనేది ఈ రకంగానే ఉన్నది. నేను ఎట్లా చెప్తున్నా అంటే ఉండొచ్చు మాట, దాని తీవ్రత అనేది తగ్గింది కదా. తీవ్రత తగ్గలేదు, పెరిగిందనే చెప్తున్నా. ఒకప్పుడు Hmm. గ్రామంలో కులాల వారిగా విడిపడి ఉన్నటువంటి వాళ్ళు అంటరాని వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి, సామాజిక స్థితి, శుభ్రత, వాళ్ళకున్న వనరులు తక్కువ కనబడ్డప్పుడు వాళ్ళు అత్యచ్చును అపరిశుద్ధమైన పనులు చేయించుకొని వెలివాడలో ఉండి హింసించారు. ఈ రోజు మన మిర్యాలగూడ ప్రణయ్ లాంటి వాడు, అందగాడు, ఆస్తిపరుడు, బాగా చదువుకున్నటువంటి వాడు అమ్మాయి ఇష్టపడింది. ఇష్టపడి పెళ్లి చేసుకుంటే ఆయనకు 1 కోటి రూపాయల సుపారీ ఇచ్చి తల నరికటాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఒకప్పుడు అంటరానితనమే చూపించారు. ఒక అంటరానితనమునే కట్టుబాట్ల పడి హింసలు ఉండేవి. మనుషుల తలలు తెగ్గొట్టేది, శరీరాన్ని సిద్ధం చేసేది ఒక పరంపరగా సాగుతుంది కదా. అదే వ్యక్తిలో ఉన్న గుణాలు మారాలంటే అది మన చేతుల్లోనే ఏం లేదు. అంటే మన కొడుకుని అడుగుతాం కానీ కొడుకు గుణాలను కావచ్చు కనలేం కదా. కనలేం. సమాజం అట్లా కాదు. సమాజం కూడా అంతే ఉంటుంది. సమాజం అట్లా కాదు. సమాజంలో ఉన్నటువంటి దుర్లక్షణాలని, ఏవైతున్నాయో ఈ సాంప్రదాయాల్ని, ఆ మూఢనమ్మకాల్ని పారదోలడం కోసం అనేక మంది మహనీయులు పోరాటాలు చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎవరైతే ఈ మార్పు జరిగితే తమ దోపిడీ పోతుంది, తమ ఆధిపత్యం పోతుందని బాధపడుతున్నారో వాళ్ళు ఈ పాత విధానాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ కుల వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనుకుంటున్నారు. అంటే ఎవరు ఈ వ్యవస్థను బలోపేతం చేయాలి? సరే ఎప్పటి నుంచి వస్తుంది ఇక్కడ, ఇప్పుడు దాన్ని ఇంకా ఎవరు తీసుకొస్తున్నారు మీ ఉద్దేశం? ముందు ఇప్పుడు పాలకులే తీసుకొస్తున్నారు. పాలకుడు ఏ కులానికి చెందిన పాలకులలో బీసీలు కావచ్చు, అందరూ ఉంటారు. పాలకులు అంటే ఒకరే. పాలకులు రిజర్వేషన్ కోటా ప్రకారం వచ్చిన పాలకులు ఇప్పుడు కూడా శాసనాలు చేసే కాడ లేరు, నిర్ణయాత్మక శక్తిగా లేరు. వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నా, పార్టీ చీఫ్లుగా ఉన్నా, ఇప్పుడు రిజర్వేషన్ల ద్వారా చట్టసభల్లోకి వెళ్ళినటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, వివిధ రిజర్వేషన్ల ద్వారా వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా కేవలం ఆయా పార్టీలు వాళ్ళకు నమ్మకంగా ఉండేటటువంటి వాళ్ళకి సీట్లు ఇచ్చి గెలిపించుకొని వాళ్ళ యొక్క శాసనాలు చేసుకోవడానికి, వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఉపయోగపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పనిచేస్తున్నటువంటి పార్టీలు కానీ, ప్రభుత్వాలు కానీ వాళ్ళ యొక్క జాతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చే విధానాల్ని విమర్శించే స్థితిలో కానీ, వ్యతిరేకించే స్థితిలో కానీ లేరు. వాళ్ళు కేవలం నెక్స్ట్ టైం మళ్ళీ మనకు సీట్ ఇస్తారనే కానీ ఉన్నారు తప్ప వాళ్ళు వ్యక్తిగతంగా ఆర్థికంగా ఎదిగుండొచ్చు కానీ వాళ్ళు కూడా సాంఘికంగా ఏమీ లేదు. మనం చూస్తున్నాం కదా, నిన్న మొన్న ఇప్పుడు మన సరస్వతి పుష్కరాలు నాకు అవమానం జరిగిందని చెప్పేసి ఎంపీ వంశీకృష్ణ వాళ్ళ తాతలు తండ్రుల దగ్గర నుంచి వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, లక్షల కోట్ల ఆస్తులు ఉన్నారు. చివరికి ఆయన కూడా కులవివక్షకు బలైతే కానీ కులం వీళ్ళు ఎట్లుంటో నాకు తెలియని పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పుడు రాష్ట్రపతి కులాన్ని మీరు అయిపోయింది, ఇక్కడ కులాన్ని అడ్డు పెట్టుకొని కూడా రాజకీయం చేసేవాళ్ళు. అవకాశవాదం అనేటటువంటిది అందరి చోట్ల ఉంటుంది, కానీ అవకాశవాదం ఎక్కువగా ఆధిపత్యం ఉన్నోడికి, అగ్రకులంలోకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎక్కడో చోట ఒకరిద్దరు ఉండొచ్చు, కానీ ఈ అవకాశవాదానికి కూడా పోవడం కారణం కులవివక్ష లేక కాదు. కులం ఒక మనిషిని అవమానపరచడము, లెక్క లేకుండా ఉండడము, అత్యాచారం చేయడం, దోచుకోవడం అంటేనే వీడిని తంతే అడిగేవాడేవాడు, వీడు పలానా కులానికి చెందినటువంటి వాడైన దాన్ని తెలిసినప్పుడే జరుగుతుంది. కాబట్టి నోటి నుంచే మాది కూడా, మాలోడ, మంగళోడ అని తిట్టకపోవచ్చు, కానీ ఆ అణిచివేతకి అవమానానికి కారణం అదే. కాబట్టి ఇట్ ఇంప్లైడ్ ఎస్సీ చట్టం చెప్తాను. ఇవన్నీ పోవాలంటే విప్లవ మార్గం కరెక్ట్ అంటారు. విప్లవ మార్గం అవట్లేదు. విప్లవం అంటే మావోయిస్ట్ పార్టీ సాయుధ పోరాటమే కాదు. విప్లవం అంటే మార్పు. బాబాసాహెబ్ అంబేద్కర్ పెద్ద విప్లవకారుడు. ఆయన ఈ దేశంలో తాగడానికి నీళ్ళు ఇవ్వకపోతే మహాచెరువు పోరాటం చేసి మంచినీళ్ళ కోసం పోరాటం చేసినాడు, ఆత్మగౌరవం కోసం పోరాటం చేశాడు, చదువు కోసం పోరాటం, అన్ని హక్కుల కోసము భారతదేశానికి స్వాతంత్రం రాకము చాలా పోరాటాలు చేశాడు. ఆయన చేసిన పోరాటాలన్నీ స్వాతంత్ర పూర్వమే చాలా ఎక్కువగా ఉంటాయి, కానీ వ్యవస్థ ఆమోదించలేదు. అప్పుడున్నట్టు బ్రిటిష్ ప్రభుత్వం కూడా కొన్ని అనుకూల చట్టాలు చేసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆధిపత్య బ్రాహ్మణీయ సమాజం ఒప్పుకోలేదు, వాటిని అమలు చేయలేదు. ఇప్పటికి కూడా మన గణతంత్ర భారతదేశం లోపల రాజ్యాంగం పొందుపరిచినటువంటి హక్కులను కూడా పాలకులు అమలు చేయటం లేదు. ఊర్లోకి పోతే నువ్వు పక్క జరగంటారు కదా, అయ్యప్ప స్వాముల్లో దళిత స్వాములు వేరే, హనుమాన స్వాములలో స్వాములు వేరే. హనుమాన జయంతి రోజు ఊరందరూ డబ్బులు వేసుకొని పండగ చేసుకుంటే అందరు తిని సందర్భం లోపల ఈ ఊరు మాదిగలు అందరు దీన్ని ఇస్తరాకులు వేయాలని అక్కడ ఊరు భూస్వామి శాసించింది. మెట్పల్లి దగ్గర ఆరపేట లోపల
అట్లా ఎట్లా ఉంటుంది అని చెప్పి ఇప్పుడు అంబేద్కర్ చైతన్యంతో చదువుకున్న చైతన్యంతో ఉన్న పిల్లలంతా ప్రశ్నించడం పూర్వం ఎట్లా జరిగిందో మాకు తెలియదు. ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము చెయ్యం. మేము కూడా అందరితో పాటు సమానం. కావాలంటే వాటి కోసం ఎవరైనా పెట్టి డబ్బులు ఇస్తామన్నారు. చైతన్యం అనేది సొసైటీలో రావాలి, వ్యక్తిలో రావాలి, మెయిన్ వ్యక్తిలో చైతన్యం ఉంది. చైతన్యహీనమైన సమాజం ఎప్పుడూ లేదు. ఈ చైతన్యాన్ని సహించలేక అణిచివేత విధానాలు ఉన్నాయి. ఇప్పటికి పెద్ద పెద్ద నాయకులు సమాజంలో కనుమరుగైపోవడము, కేసులు పెట్టబడడం, అరెస్ట్ కావడం, చంపబడడం అనేటటువంటిది చైతన్యం మీరిన కడనే ఉంటున్నది. కాబట్టి ప్రతిఘటించడం, ప్రశ్నించడం, ఆత్మగౌరవం కోసం పోరాటం అనేటటువంటి రాజ్యాంగం ఇచ్చిన హక్కే. కానీ ఎప్పుడైతే నువ్వు ఆధిపత్యానికి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా, ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగా, అగ్రకుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నావో నీ పోరాటాన్ని కూడా నేరం చేస్తా ఉన్నది. మళ్ళందరినీ అర్బన్ నక్సలైట్ పేరు మీద చేస్తుంది, మత మార్పులు చేస్తారు. ఏది లేదంటే మా అమ్మాయిని వేధించాడు, ఏడ్పించాడు, ఏదో ఒక నిందారోపణ చేసి మనుషుల్ని నిర్మూలించేటటువంటి క్రూరమైనటువంటి రాజ్యాంగ వ్యతిరేక, చట్ట వ్యతిరేకమైనటువంటి విధానాలు అమలవుతుంది. వాటిని నిర్మూలించి నిరోధించాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ కానీ ఇతర రాజ్యాంగ వ్యవస్థలు కూడా ఈ పాలక వర్గాల కనుసన్నల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు కూడా కులతత్వాన్ని కలిగి ఉంటున్నారు. ఈ దేశంలో అందరికీ కులం ఉంటుంది, ఎవరో ఒకరికి ఆచరించాలకు మతం ఉంటుంది, ఒక అస్తిత్వం ఉంటుంది. నీవు ప్రజల కోసం పనిచేసేవాడిగా ఆ రాజ్యాంగానికి లోబడే పని చేయాలి. కాబట్టి నీ కులం వాళ్ళకు ఒక రకంగా, అవతల కులాలకు నీ కులాభిమానం ఉంటే వాళ్ళకి మేలు చేసుకో. కానీ అవతల వాళ్ళని అవమానపరచడం, హేధించడం, వాళ్ళకి నిరాకరించడం అవసరం లేదు కదా. ఇది ఎక్కున్నది. అంటే ఒక ప్రశ్నను, ఒక చైతన్యాన్ని సహించలేనటువంటిదే ఉన్నది. సంఘాలు పెట్టుకునే హక్కు ఉన్నది, పోరాడే హక్కు ఉందని భారత రాజ్యాంగం చెప్తారు. ఇవన్నీ ఉంటాయి, అది అణచివేయడం ఎట్లా? ఇక్కడ ఏమంటుందంటే సరే ఇవన్నీ కామన్ ఉండేది వెళ్ళే చూస్తా ఉంటాం. కానీ ఇది ఉన్నదని చెప్పేసి తుపాకీ పట్టుకొని నేను దీన్ని తీసేస్తా అని భయపడదు ఎంతవరకు కరెక్ట్? ఈ రోజు లలిత లాంటి ఒక ఉద్యమకారుల మీతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి కోల్పోవడం జరిగింది. ఆ ఉంటే ఇక్కడ ఉంటే ఎన్ని ఉద్యమాలు చేసినో, ఇంకెంత చైతన్యపరిచినో ఎంతమందిని. ఒక విషయం చెప్తా, ఈరోజు బలైపోయింది. మా కొల్లేరుమల్ల పోరాట సమితిలోనే మేము పనిచేసేటటువంటి రావుల చెరువు అన్న ఒక ఊరు ఉంటుంది మహబూబ్నగర్ జిల్లాలో. అక్కడ ఒక దళిత వాడలో ఉమ్మడి కుటుంబం వరుసగా 1, 2, 3, 4, 5 వరుసగా ఇల్లు ఉంటాయి, వాకిలు ఉంటది. వాకిట్లో అందరు మంచాలు వేసుకొని పడుకుంటారు. ఒక భూస్వామి ఒక ఇంటికి ఒంటరి దళిత మహిళ దగ్గరికి నిత్యం వచ్చిపోతున్నాడు. నిర్లజ్జగా ఓపెన్ గా వస్తున్నాడు, పడుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ప్రశ్నించడానికి కానీ, తప్పని చెప్పడానికి కానీ ఆమె కూడా అతన్ని వ్యతిరేకించే పరిస్థితి లేదు, అతన్ని తిరగబడే పరిస్థితి లేదు, కాదనే పరిస్థితి కూడా ఆమెకు లేని ఒక బలహీన స్థితిలో ఉంది. చూసి ఒక రోజు ఒక వ్యక్తి ఏం చేయాలని నలిగిపోతున్నాడు. ఆయన ఆమె దగ్గరికి వెళ్ళి ఉండి వచ్చేటప్పుడు మంచం కిందకి వెళ్ళి ఒక కత్తి తీసి నరికేసాడు. ఏం చేశాడు ఇప్పుడు ఆయన? అంటే ప్రశ్నించలేని పరిస్థితి, ఫిర్యాదు చేయలేని పరిస్థితి, ఒక మద్దతు కూడా కట్టలేని పరిస్థితి, అలాగని ఆత్మగౌరవంతో బతకలేని పరిస్థితి, కళ్ళ ముందు జరుగుతుంటే ఒక దుర్మార్గాన్ని, ఒక బరిదింపుతనాన్ని ప్రశ్నించలేని స్థితి. ఊరంతా చూస్తుంది, ముచ్చట్లు పెట్టుకుంటే గుసగుసలాడుతా వ్యక్తిత్వాన్ని హననం చేస్తుంది, కుటుంబాన్ని యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేస్తుంది. కానీ ఎవడైతే బరిదెగిచ్చి ఇక్కడ దాకా వచ్చి తప్పు చేసిపోతున్నాడో వాడిని ప్రశ్నించలేదు. ఎందుకంటే వాడు అరిచేస్తాడని, కొడతాడని, వాడుకున్న అధికారాన్ని, ఆధిపత్యాన్ని చూసి ఊరంతా భయపడుతుంది. నేనేమంటున్నానంటే సాయుధం నిజంగా మావోయిస్ట్ పార్టీ గురించి మాట్లాడిన, ఇంకేమైనా సాయుధ గ్రూపుల గురించి మాట్లాడినా వాళ్ళు ఎందుకు సాధులయ్యారు, ఎందుకు తుపాకులు పట్టిరో వాళ్ళు చాలాసార్లు 50 చెప్తూనే ఉన్నారు. మేము మనసు చంపడం కోసం పట్టలేదు. ఇప్పుడు మీతో పనిచేసిన లలిత ఎంచుకున్న మార్గం సరైనది అంటారా? అది ఆమె అభిప్రాయం కదా. ఆమె అభిప్రాయాన్ని వ్యతిరేకించే హక్కు మనకు లేదు, అది తప్పని చెప్పే హక్కు కూడా మనకు లేదు. ఎందుకంటే తనకు నచ్చింది. అలాగని ఆమె ఎంచుకునే హక్కు లేదని చెప్పడం లేదు కదా. నేనేం చెప్తున్నా అంటే ఇంకొక లలితలాగా మా ఎన్కౌంటర్ లో బలి కావద్దు అనేది మా ఉద్దేశం. ఎన్కౌంటర్ ఎవరు కావద్దు అనేది. ఆమె పోయినందుకే చచ్చిపోలేదు, ఆమె న్యాయం కోసం పోయింది. ఒక డాక్టర్ గా అక్కడ ఉన్న వేలాది ఆదివాసులకు సేవలు చేసింది, డాక్టర్ గా చేసిందని చెప్తున్నారు. ఇక్కడ అక్కడ ఉన్నట్టు కనీస వైద్యం లేనటువంటి గూడెలలో సేవ చేసింది, ప్రజల డాక్టర్ అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆమెతో పనిచేసేటటువంటి వాళ్ళు ఎంత నైపుణ్యం ఉంది, ఎంత ఓపికగా చేసేది. చాలా సంవత్సరాలకు పెళ్లే చేసుకోకుండా ఉన్నది ఆమె, 15 సంవత్సరాలు పెళ్లే చేసుకోకుండా ప్రజల కోసం పనిచేస్తే చెప్తున్నారు. ఆమె సేవల్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఏ కుటుంబం కోసం అయితే ఆలోచించింది, ఈ కుటుంబమే కాదు మొత్తం వ్యవస్థనే ఇంత వేధింపులకు గురవుతుంది. చాలా నా సేవల అవసరంలో చాలా మంది ఉన్నారు, 4 తమ్ముళ్ళు ఉన్నారు, మా అమ్మ నాన్న చూసుకోగలరు, కానీ సమాజానికి ఎవరు సేవలు చేస్తారని పోయింది.
ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే తుపాకులనే చర్చ చేసినట్టయితే ఈ దేశం లోపల ఫ్యాక్షనిస్టులు ఉన్నారు, కత్తులు పట్టుకొని తుపాకులు పట్టుకొని నిత్యం చంపేస్తుంటారు. ఈరోజు ఫ్యాషనల్ హీరోలు అని చేసి సినిమాలు తీసినటువంటి వాళ్ళు ఉత్తమ నటులు అయ్యారు, మెగాస్టార్లు అయ్యారు, స్టార్లు అయిపోయినారు. సినిమాలు తీసినందుకు పెట్టడం లేదు, సినిమాలు తీసిన ఫ్యాషనిస్ట్లే ముఖ్యమంత్రులు అయ్యారు, ఫ్యాషనిస్ట్లే మంత్రులు అయ్యారు, ఫ్యాషనిస్ట్లే చట్టసభలు చేస్తున్నారు. మైన్స్ దోసుకుంటున్నటువంటి వాడే కేంద్ర మంత్రులకి రాష్ట్ర మంత్రులకి వాడు ఆత్మీయుడు అవుతున్నాడు. ఇక్కడ రణబీర్ సేన అని ఒక ప్రైవేట్ సైన్యం ఉన్నది, శివసేన అని ఒక ప్రైవేట్ సైన్యం ఉన్నది, బజరంగ్ దళ పేరు మీద రాత్రిపూట దాడులు చేసి మతం పేరు మీద దాడులు చేసినట్టు సైన్యం ఉన్నది. వీళ్ళందరూ తుపాకులు పట్టుకుంటూ కత్తులు పట్టుకుంటున్నారు. ఈ సంవత్సరం నేను చూశాను ఒక మాట, తెలంగాణ రాష్ట్రం లోపల హనుమాన్ జయంతి రోజు, శ్రీరామనవమి రోజు, వినాయక చవితి రోజు ఇక్కడ మన రాజాసింగ్ చేసేటటువంటి శోభాయాత్రలో పెద్ద పెద్ద మారణాయుధాలు ప్రదర్శన చేశారు. ఎట్లా అనుమతిస్తారండి? ఈ మారణాయుధాలు పసిపిల్లల చేత యువకుల చేత పట్టించి ఏం చేద్దామని, ఎవరిని చంపుదామని, ఎవరిని నరకమని చూపిస్తున్నారు. ఇది ఈ సాయుధం తప్పు కదా? వాళ్ళు మావోయిస్టులు మా ఆత్మరక్షణ కోసం పట్టుకున్నామని చెప్తున్నారు. దాన్ని చంపలేరు కదా వాళ్ళు, ఎవరు చంపుతున్నారు కదా. ఖైర్లాంజ్లో ఏం జరిగింది, గుజరాత్లో ఏం జరిగింది, బాబరీ మసీద్ సందర్భంగా ఏం జరిగింది, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నది? తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి దసరా రోజు దళిత వాడల మీద దాడి జరుగుతున్నది, వినాయక చవితి రోజు దళిత వాడల మీద దాడి జరుగుతూ ఉన్నది. కుల వివక్షని పెంపొందించడం కోసం, కుల వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరించడం కోసం హిందుత్వ శక్తులు కృషి చేస్తున్నాయి. అందులో కుల పీడనకు బలైతున్నటువంటి బీసీలు, ముదిరాజులు, యాదవులు, గౌడ్లు, పద్మశాలీలు, గొల్లోలు, కుర్మలు అందరు భాగమవుతారు. ఇది విషాదం. బీసీ సమాజాన్ని చైతన్యపరిచి ఆ హిందుత్వ భావజాలానికి లోను కాకుండా పీడకుల్ని ఆరాధించే పరిస్థితి లేకుండా చేయడానికి బీసీలకు నాయకత్వం కరువైన స్థితి. మాలల మాదిగలు చంపుకుంటున్నారు, బీసీలు ఎస్సీలు చంపుకుంటున్నారు, ఎస్సీలు ఎస్టీలు చంపుకుంటున్నారు. బాధిత వర్గాన్ని విడగొట్టి ఆధిపత్య వర్గం కులతత్వాన్ని రాజేసి ఇక్కడ దోపిడీని పెంచి, ఆధిపత్య వర్గం అంటే మనం ఇలా ఏ విధంగా చూడగలుగుతాం? నేనేమంటున్నా అంటే డైరెక్ట్ గా తనకు ఎవరైతే ఆదరించాలో, దళితుల్లోకే ఉంది, బీసీల్లోకి ఉంది, మళ్ళీ ఇంకో ఉన్నత వర్గం ఇక్కడ ఎక్కడ లేదని చెప్పలేము. ఇక్కడ ఆధిపత్యం లేదని చెప్పాలి. ప్రతి వర్గంలో ఆధిపత్యం ఉంటుంది, అది మనకు తెలిసిందే, మీకు కూడా తెలిసింది. ఇక్కడ మన ప్రతి వర్గంలో ఆధిపత్యం ఉంటది, కానీ మొత్తం సమాజ ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా మొత్తం సమాజాన్ని తనకు అనుకూలంగా మలిచి తనకు అనుకూలంగా నడపగలిగేటటువంటి దోపిడీ ఆధిపత్య స్వభావం అగ్రకుల ఆధిపత్య శక్తులకే ఉంటది. వాళ్ళే పాలకులు ఉన్నారు, వాళ్ళే చట్టసభలు ఉన్నారు, వాళ్ళే ఊర్లను కన్నిసన్నులతో పాపిస్తున్నారు. వేలాది మందిని చంపి పడుకోబెట్టి కూడా వాళ్ళు తప్పించుకోగలరు, రేపులు చేసి తప్పించుకోగలరు, బిడ్డలు కానీ తప్పించుకోగలరు, ప్రేమ పేరుతో తలలు నరికి తప్పించుకోగలరు. ఇది జరుగుతున్నది. చదువుకోవడానికి పోతే అక్కడ రోహిత్ లాంటి వాడు హత్యకు గురవుతున్నాడు, మహిళలు అత్యాచారాలకు బలవుతా ఉన్నారు, కూలికి పోయినటువంటి బిడ్డ రేపులకు గురవుతున్నారు. 13-14 ఏళ్ళ పిల్లల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, అసెంబ్లీలో అవమానాలు జరుగుతున్నాయి, పార్లమెంట్లో అవమానాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా ఇప్పుడు మీరు చెప్పిన చాలా సంఘటనలు చెప్పినారు, కానీ సంఘటన అక్కడ సిచ్యువేషన్ అవన్నీ చూడాల్సిన అవసరం ఉంటుంది. మనం ఒక అన్నిటికీ ఇక్కడ కుల వివక్షణ ఉంది, ఇక్కడ ఇది ఉంది అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే వ్యక్తిగతం కూడా ఇక్కడ ప్రభావితం చూడొచ్చు. ఇప్పుడు పాలిటిక్స్ ఒక ఆయన అధికారంలో వస్తే ఇంకో ఆయన మీద చూపిస్తాడు, ఇంకో ఆయన అధికారం ఇది, అది కామన్ గా అది యాదృచ్ఛికంగా అనుకోకుండా ఒక్క చోట జరిగిన సంఘటన గురించి చెప్పట్లేదు. దీన్ని సంస్థలుగా పాలకులుగా ఉండి ఒక పెద్ద నెట్వర్క్ తోని, కోట్లాది రూపాయల ఫండింగ్ తోని, రోజువారి శిక్షణతోటి ఇది జరిపిస్తున్నారు. ఒక వ్యక్తి తనలో ఉన్నటువంటి అగ్రకుల తత్వాన్ని ప్రదర్శించేదో చేసి వెళ్ళిపోతే వ్యక్తిగా జరిగేది. ఒక ఊర్లో చైతన్యం తక్కువగా ఉన్న ఊరు ఉంటే అది జరిగి ఉండదు. అట్లా కాదు, దేశవ్యాప్తంగా నేను మీకు చెప్పింది జడ్జారి సంఘటన 2001లో. ఈ రోజు 2025లో ఆవు మా గోమాత అని చెప్పేసి దళిత వాడల మీద దాడి చేసి కొడతా ఉన్నారు. యూనివర్సిటీలో దాడి చేశారు కదా, మీ ఫెస్టివల్ చేస్తుంటే మామూలుగా అనుకుంటాం. వాళ్ళు ఇప్పుడు హిందువులు భావించేటువంటి తప్పేం కాదనుకుంటా కదా. హిందువులు వాళ్ళ కస్టమ్స్ లో భాగంగా వాళ్ళు ఆవును ఒక దైవం కూడా చూడొచ్చు. దాన్ని మీరు చట్టాలు కూడా ఉన్నాయి కదా. ఆవును వాళ్ళు దేవతగా చూసినా, అమ్మగా చూసినా, తల్లిగా చూసినా ఆరాధించినంత వరకు మాకేం ప్రాబ్లం లేదు. వాళ్ళకంటే ఎక్కువగా ఆవుల్ని పోషించేది, పెంచేది, వాటిని సాకేది, ఆ పేడ ఎత్తి పోసేది, వాళ్ళు పూజించేది శ్రామిక వర్గాలు ఉన్నటువంటి దళిత భోజన ఆదివాసీ వర్గాలే.
ఈ రోజు వీళ్ళు కొత్తగా ఆవు గురించి మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆవు పాలిటిక్స్ పేరు మీద ఆవు మాంసాన్ని తింటున్నారు అని వచ్చారు చూసినారా. గోవు మాంసాన్ని తినడం అనేటటువంటిది భారతదేశ చరిత్రలో ఉన్నది. చరిత్రలో బ్రాహ్మలే తిన్నారు, వాళ్ళ వేదాల్లో ఉన్నది, వాళ్ళ చట్టాలు కూడా చెప్తున్నాయి. మరి ఆవును చంపమని చట్టాలు చెప్పట్లేదు, ఆవులు చంపుతున్నారు. మన భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే బీఫ్ లో ఆవు మాంసం ఉందా లేదా మీరు చెప్పండి. ఆ భారతదేశంలో స్మృతి ఇరానీ వాళ్ళు నడుపుతున్నటువంటి గోవా హోటల్లో బీఫ్ సర్వే చేస్తున్నా లేదా చూడండి. మేము వాళ్ళ సంప్రదాయాల మీద దాడి చేయటం, మేమంతా హిందువులో భాగంగానే ఉన్నాం కదా. మేము పాటిస్తామా, అనుసరిస్తామా, అడనామాలు పెట్టుకుంటాం, పుల్నామాలు పెట్టుకుంటామా అంటే మా గుళ్ళోకి పరమతే లేదు. ఏ దేవుడు కూడా మమ్మల్ని ఆదరించినటువంటి వాళ్ళు లేరు. మేము దేవుడి శాపంగా పుట్టినామని దేవుని 4 భాగాలు చెప్పినారు కదా, భుజాల్లోంచి, తలలోంచి, కోళ్ళలోంచి, పాదాల్లోంచి, అట్లా లేము కదా మేము. అంటరాని వాళ్ళు ఈ 4 భాగాల నుంచి కూడా పుట్టలేదు, పంచములు అన్నారు. కాబట్టి దేవుళ్ళ మీద మేము వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ ఆచారాల వ్యతిరేకంగా, ఆచారాలను అడ్డం పెట్టుకొని ప్రజల విద్వేషాలు రెచ్చగొడుతూ హత్యాకాండాలకు పాల్పడుతున్నటువంటి మతోన్మాదుల గురించి మాట్లాడుతూ ఉన్నాం. హిందువుల గురించి మాట్లాడతలే, హిందూ మతాన్ని ఆచరించే సాధారణ హిందూ ప్రజల గురించి మాట్లాడే, హిందూ మతం పేరు మీద ప్రజల్ని రెచ్చగొట్టి హిందూ మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. మేము అందరం అన్ని పండుగలు చేస్తాం, బంధువుల ఇంటికి పోతాం, పెళ్ళిళ్ళకి పోతాం, పేరెంట్ ఎక్కడ ఎవరు తప్పని చెప్పలేదు. మా మీద జరుగుతున్న వివక్ష దాడులు మాట్లాడుతున్నాం. దీన్ని రూపుమాపడం కోసం బాబాసాహెబ్ చెప్పాడు, అనేక మంది సంఘ సంస్కర్తలు చెప్పారు, భారత రాజ్యాంగమే చెప్పింది కుల నిర్మూలన జరగాలంటే కులాంతర వివాహాలు జరగాల, ప్రజలందరినీ సమానంగా చూడాలా, ఎవరి హక్కులు వ్యక్తి లోపల మార్పు రావాలి కదా. వ్యక్తి లోపల కాదు, చట్టాన్ని గౌరవించని వాడు భారత రాజ్యాంగాన్ని గౌరవించి భారతీయ పౌరుడు ఎట్లా అవుతాడండి? వాడు భారతదేశాన్ని పాలించే స్థితిలో ఎట్లుంటాడండి? భారత రాజ్యాంగానికి అందరూ కట్టుబడి ఉండాలి. భారత రాజ్యాంగాన్ని అందరూ కట్టుబడి ఉండాలి. భారత రాజ్యాంగం లోపల లోపాలు ఉన్నాయి అనుకున్నప్పుడు సవరించుకున్నాం కదా. మనకు సంఘ సంస్కర్తలు కానీ, మేధావులు కానీ, మహనీయులు కానీ చెప్పినటువంటి బోధనలో లోపాలు ఉన్నాయి అనుకున్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు వాటి స్ట్రెంథెన్ చేసినాము, సరిదిద్దుకున్నాం, సమీక్షలు చేసుకున్నాం కదా. అట్లా ఈ దేశంలో ఒక మనిషి సాయుధమై ప్రాణాలకు తెగబడి పోరాటం చేసే స్థితి రాకుండా ఏ దోపిడీని చూసేట వాళ్ళు పోతున్నారో దోపిడీని నిర్మూలించే బాధ్యత పాలక వర్గాలకే ఉంటుంది. వరకు విప్లవ పోరాటాలు ప్రజలు ఎవరికి నచ్చిన మార్గంలో వాళ్ళు పోతారు అంటున్నా. వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల మీద జరుగుతున్నట్టు అత్యాచారానికి ప్రశ్నించడానికి సంబంధించిన చొప్పట్లు ఎప్పుడైతే కొత్తబట్టి అని అరికిందో అలాంటి స్థితికి నెట్టివేసిన సమాజమే దానికి బాధ్యత పడాలి. ఇవన్నీ నేను దాన్ని డైరెక్ట్ సమాజం చెప్పట్లేదు. నేను తుపాకులు పట్టుకుంటే పరిష్కారం అయితే నేను చెప్పడం లేదు. ఆ స్థితికి ఇక్కడ ఉన్న మన సమాజం మనం చెప్పాలి, అటువైపు పోకూడదు, గన్ను పట్టుకోకూడదు, అవసరమైతే ఇక్కడ ఉండి కొట్లాడని మనం చెప్పాల్సిన అవసరం ఉంది కదా ఈ సొసైటీకి. నేను అదే చెప్తున్నా. ఆర్మూర్లో తలారి సత్యం అనే యువకుడు ఆర్టీఐ ఒక యాక్ట్ ద్వారా తీసుకొని ఇసుక మాఫియాకి వ్యతిరేకంగా పోరాటం చేసిండు. ఆయన ఏ తుపాకులు పట్టలేదు, కానీ అదే ఇసుక ట్రాక్టర్తో గుద్ది చంపించారు అక్కడ లోకల్. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే మీద ఆరోపణలు కూడా ఉన్నాయి. అట్లా రాజ్యాంగము, కులము, మతము పాటిస్తుందని చెప్పి ఆదర్శంగా అమృత ప్రణయ్ని పెళ్లి చేసుకుంది, ఆ ప్రణయ్ని చంపేశారు. ఈరోజు వైష్ణవి బాలమంటిని పెళ్లి చేసుకుంది, చంపేశారు. మంతర్మకి చంపేశారు. అంటే వ్యవస్థల్ని నువ్వు అమలు కాకుండా, రాజ్యాంగ హక్కులు అమలు కాకుండా అడ్డుపడుతున్నటువంటి ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిందే. వాళ్ళను ఈ పోలీస్ వ్యవస్థ కానీ, పాలక వర్గం కానీ పట్టుకొని శిక్షించాల్సిందే. శిక్షించకపోగా వానికే పార్టీ సభ్యత్వం ఇస్తున్నారు, వానికి అధికారం ఇస్తున్నారు, అధికార మతంతో వాడు ఇంకా డిఫరెంట్ సబ్జెక్ట్. రెండోది కాబట్టి దాన్ని నువ్వు అప్పుడు మార్చగలిగేటటువంటి అవకాశం ఇచ్చిన రాజ్యాంగాన్ని అమలు చేసేవాడే అందులో భాగమైనప్పుడు ఎట్లా మారుతుంది? ప్రజలు తన స్వతంత్ర కోరుకుంటారు కదా, తన సొంత మార్గం ఎంచుకుంటాడు కదా. నువ్వు ఏ మార్గాలు మూసేసి ఒంటరి చేసినప్పుడు తను ఒక ప్రత్యామ్నాయ మార్గం వెతుక్కుంటాడు. ఈ ప్రత్యామ్నాయ మార్గాన్ని వెళ్లకుండా ప్రజల్ని సంక్షేమం గురించి ఆలోచించడమే పాలక వర్గాలు చేయాలి. మన ఏంటంటే బిల్కిస్ బానో అత్యాచారం చేసినటువంటి వాళ్ళు జైలు నుంచి విడుదలైతే వాళ్ళకి ఎట్లా సన్మానాలు చేస్తారు చెప్పండి? ఒక జాతి సంబంధించిన ప్రజలు చంపితే ఎట్లా చేస్తారు? 14 ఏళ్ల పసిపాప హసీఫా మీద అత్యాచారం చేసినటువంటి వాళ్ళకు మద్దతుగా ర్యాలీలు ఎట్లా తీస్తారు? కారంచేడులో చంపినటువంటి వాళ్ళకు మద్దతుగా వందలాది మంది న్యాయవాదులు ఎట్లొస్తారు? ఏ భావజనంతో వచ్చారు? దోపిడీ భావజనంతో, అగ్రకుల భావజనంతో, మతోన్మాద భావజనంతో వచ్చారు.
ఈ భావజాలాన్ని రూపుమాపేటటువంటి కార్యక్రమాన్ని భారత రాజ్యాంగం ఇచ్చింది. దాన్ని ఎందుకు అమలుపరచు? ఈ దేశంలో ఎంతో మంది మేధావులు ఉన్నారు, ఎంతో మంది బుద్ధిజీవులు, వాళ్ళు అనేక విధాలుగా బోధనలు చేస్తున్నారు కదా. యూనివర్సిటీలో అవి నేర్పిస్తున్నామా? పాఠశాలలో అవి నేర్పిస్తున్నామా? పాఠశాలలో నేర్పించే వాటి కంటే పక్కన మీరు పర్ణశాలలో నేర్పిస్తున్నారు, ముళ్ళాలలో నేర్పిస్తున్నారు, బయట ప్రైవేట్ ట్యూషన్స్ ఎక్కువైనాయి కదా, వాటిని ఎందుకు అదుపు చేయరు? సార్ ఇప్పుడు లలిత వాళ్ళ పేరెంట్స్ కనీసం ఇప్పుడు వాళ్ళని కాల్ చేశారు. సో అక్కడికి పోయి కనీసం అక్కడ ఉన్నటువంటి వండి బొక్కలు కానీ అవి ఉంటాయి కదా, అవి తీసుకునే ప్రయత్నం జరిగింది. ఆమె ముగ్గురు తమ్ముళ్ళు అక్కడికి వెళ్ళారు. వాళ్ళు అడిగారు, మీరు శవాలు ఇవ్వకపోయినా సరే కనీసం ముఖం చూసి మా అక్క అవునా కాదా, మా దుఃఖానికి కారణమైనటువంటి నిర్ధారించుకుంటామని అడిగారు. వాళ్ళు ఇవ్వలేదు. ఇవ్వకపోతే వాళ్ళు ఏడుస్తూ వెనక్కి వచ్చారు. ఈలోపు ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ దాన్ని బాగా ప్రచారం చేసింది. బాగా దగ్గరగా నమ్మకస్తంగా చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు కనుక నమ్మకంతో చనిపోయింది వాళ్ళ బిడ్డ అనుకొని వాళ్ళు ఏడుస్తున్నారు. ఈరోజు ఆమె లాంటి లలిత ఎంతో కుటుంబం పట్ల బాధ్యత ఉన్న మహిళ ఈ సమాజంలో జరుగుతున్నటువంటి దురాచారాలకు వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడడం తప్ప ఇంకా వేరే మార్గం లేదు అని చెప్పేసి ఇక్కడ నుండి ఏ వ్యవస్థల మీద నమ్మకానికి కోల్పోయి బయటకు వెళ్ళింది. అట్లా ఎంతో విశ్వాసం కలిగినట్టు బిడ్డలు, చదువుకున్న బిడ్డలు, ఒక లాయర్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి భూమిక లాయర్గా పీజీ చేసింది. రాకేష్ ఎంతో కంప్యూటర్ ఆపరేటర్, చాలా చైతన్యం చురుకైన పిల్లవాడు. ఇంత ఒక భారతదేశం యొక్క అభివృద్ధికి విలువైనటువంటి సంపద యువత. ఇలాంటి యువత ఇక్కడ రాకేష్ ఇంటి మీద ఆ ఊరు భూస్వాములు దాడి చేసి మొత్తం క్రూరంగా దాడి చేసి కొట్టారు. కొడితే ఎవ్వరు కూడా వాళ్ళ ఇంటికి వచ్చి పరామర్శించలేని స్థితిలో నేను హైదరాబాద్ లో ఒక మీటింగ్ లో కలిస్తే ఆ అబ్బాయి నాతో షేర్ చేసుకున్నాడు. రాకేష్, రంజిత్ ఇద్దరు అన్నదమ్ములు. నేను వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ చైతన్యపరిచి పోలీస్ దగ్గరికి వెళ్ళి కేసు పెట్టి వాళ్ళు అరెస్ట్ చేయించాల్సి వచ్చింది. అంటే ఒక మద్దతు ఇచ్చేటటువంటి వాళ్ళు, సంఘీభావం ఇచ్చేటువంటి శక్తులు లేకపోతే ప్రజలు ఒంటరి అయిపోతున్నారు. కానీ అక్కడ తల మీద దాడులు ఆగలేదు, దాడుల పరంపర కొనసాగింది, వేధింపులు కొనసాగినాయి. ఆయన ఆ నిర్ణయం తీసుకున్నాడు కావచ్చు. అలాంటి స్థితికి నెట్టివేయకూడదు ప్రజలు అంటున్నాం. ఓకే, ఇప్పుడు కనీసం ఏమీ ఇవ్వలేదు. వీళ్ళు ఏమన్నారు, వీళ్ళు అడిగారు మా బిడ్డలు మేము తీసుకెళ్తాం, లేదు మేమే దహనం చేస్తాం, లేదు మీరు దగ్గరుండి చేయండి. మీరు దగ్గరుండి చేయడం అంటే మా అనుమతితో చేసినట్టు. ఇలాంటి వాటిని ఒప్పుకోం, మేము కోర్టుకు వెళ్తాం. సంతకాలు పెట్టి లేదు, సంతకాలు పెట్టకుండా ఆయన వచ్చారు. సంతకాలు పెట్టకుండా వాళ్ళ నిరసన తెలియజేసి మా బిడ్డల్ని కాల్చే హక్కు మీకు లేదు, మేము చట్టాన్ని ఆశ్రయిస్తాం. లేదు, ఇప్పుడు రాకేష్ తల్లి అడుగుతున్నది, కనీసం నా బిడ్డ యొక్క అస్థికలు బూడిదని ఇవ్వండి, నేను వాటిని నా ఇంటి దగ్గర ఒక స్తూపంగా ప్రతిష్ఠించుకొని అందులో నా కొడుకు చూసుకుంటాను. తల్లికి కొడుక్కి ఉన్న బంధాన్ని మీరు అర్థం చేసుకోలేకపోయినారు, కనీసం అస్థికలు ఇవ్వండి. ఇప్పటికైనా ఆ ప్రభుత్వాలు కానీ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించి ఆ తల్లిదండ్రులు కోరుకున్నటువంటి వాళ్ళకి కోరుకునే విధంగా బూడిదని ఇస్తారా, ఎముకలు ఇస్తారా అనేటువంటి ఇచ్చి వాళ్ళ యొక్క డిమాండ్ను నెరవేర్చాలని. దీని మీద ఇప్పుడు మన వీళ్ళు అసలు దీని మీద ఎట్లా పోరాడగలుగుతాం మరి మనం ఒక సమాజంగా, ప్రజా సంఘాలుగా ఇలా పోరాడగలుగుతాం? ఎవరైనా సరే మన రాజ్యాలు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించడం కోసం కానీ భారతదేశాన్ని పాలించడం కోసం కానీ కొన్ని చట్టాలు, విధానాలు ఉన్నాయి. వాటిని అనుసరించే లోపల ఉండాలి. ఎంత నేరం చేసినా న్యాయం చేయగలుగుతాయంట. కోర్టుల మీద నమ్మకం కూడా లేకపోతే ఇంకా వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. కోర్టుల మీద నమ్మకం లేదు. కోర్టులు కూడా చాలాసార్లు మనల్ని నిరాశపరుస్తున్నాయి, కోర్టులు కూడా మేనేజ్ చేయబడుతున్నాయి అని చెప్పేసి మనకి ఎట్ట తెలుస్తుంది? కోట్ల రూపాయల లంచాలు దొరికించుకొని పట్టుబడ్డటువంటి సుప్రీంకోర్టు జడ్జిలను చూసినప్పుడు అర్థమవుతుంది మనకి. లలిత వాళ్ళ పేరెంట్స్ కలిసారు మధ్యలో వాళ్ళ అన్నదమ్ముల్ని కలిసాము, కలవలేదు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చారు, వెళ్ళేటప్పుడు కలిశారు, వచ్చేటప్పుడు వచ్చినా కూడా కలిశారు. సంస్థాన సభ జరుపుకుంటామని చెప్తున్నారు. సంస్థాన సభకి ఆత్మీయులు అనుకున్నటువంటి వాళ్ళు, లలితతో ఆత్మీయంగా ఉన్నటువంటి వాళ్ళ అనుబంధం ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి ఆ కుటుంబాన్ని ఓదార్చి, ఆమె ఎలాంటి ఉన్నతమైన ఆలోచనలతో ఉండేది, ఎవరితో ఎంతో స్నేహంగా ఉండేది, సమాజం పట్ల ఎట్లుండేది, అవన్నీ విషయాలు స్నేహితులుగా, బంధువులుగా పంచుకోవడానికి ఒక సభ జరపాలనే ప్రయత్నం అయితే జరుగుతున్నది.